ఎప్పుడైతే యా, సారీ, భగవంతుడు ఎప్పుడైతే సత్సంగంలో మనము ఎప్పుడైతే ఆ సాధువులతో మనము ఆ భగవంతుడి యొక్క గుణగణాలని వింటామో దాని ఆనందం అనేది అన్నిటికన్నా కూడా చాలా గొప్పది అనేసి మనకి 10వ శ్లోకంలో చెప్పారు. బ్రహ్మానందం కన్నా, నార్మల్ ఆనందం కన్నా కూడా చూసుకుంటే ఎంతో దివ్యమైనది ఆ ఆనందం అని చెప్పేసి చెప్పారనమాట. సో నిన్న మనం చెప్పుకున్న దాంట్లో ఏంటి, నీకు ఏం కోరిక కావాలి అంటే, నాకేం కోరిక కావాలి అని అడిగాడైనా ధ్రువుడు. ఏం నిరంతరం కోరిక అడిగాడు? నీ నిరంతరము ఆ నీ భక్తిలో ఉన్న వాళ్ళ యొక్క సాంగత్యం కావాలి. ఎగ్జాక్ట్లీ, నిరంతరము నీ భక్తి ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళ యొక్క సత్సంగంలో ఉండాలి అని. మరి అలా అయితే నువ్వు ఆ, ఇదేంటి వాళ్ళ కోరికలు కోరుతున్నావు, నా ఈ ఈ సంసారం నుంచి బయటపడాలని అనుకోవటం లేదా అని అనుకున్నప్పుడు దానికి ఏం సమాధానం చెప్పాడు ధ్రువుడు? అతను ఎందుకు అది అడిగాడు చిన్నదేంటి సత్సంగం? రాలే రాలే భక్తి యోగం ద్వారా దీన్ని దాటగలము అని చెప్పారు మాతాజీ. అది కరెక్ట్. ఎందుకంటే ఎప్పుడైతే రాలేదు మాతాజీ, నేను రికార్డు విన్నాను. నో ప్రాబ్లం మదర్, నీ ఏదైతే ఉందో నీ గుణ ఏమన్నా నీ యొక్క గుణాలు, కథలు, నీ లీలలన్నీ కూడా వాళ్ళ ద్వారా వింటూ ఉంటే భక్తి అనేది వృద్ధి చెందుతూ ఉంటుంది. సో ఆ భక్తితోటి నేను చాలా ఈజీగా ఈ సంసారాన్ని అతి సులభంగా, అతి ఈజీగా దాటగలను. దానికోసం మళ్ళీ నిన్ను అడగాల్సిన పని లేదు. అది నాకు ఇదే భక్తుల యొక్క సాంగత్యమే కావాలి అనేది మనకి చెప్తూ ఉన్నారనమాట. సో ఇంకా ఏం చెప్పారు మెయిన్గా, భక్తుల యొక్క సాంగత్యం వల్ల ఏమి లాభాలు ఉన్నాయి అంటే మనకి డిటాచ్మెంట్, అంటే ఈ సంసారంతో ఉండే ఈ ఎఫెక్షన్స్ ఇవన్నీ కూడాను మనకి తగ్గిపోతాయి. పుత్రులు అంటే ఈ దేహము, దేహపరమైన సంబంధించిన వాటి మీద కూడా మనకి విరక్తి అనేది మొదలవుతుంది. విరక్తి వచ్చేస్తే వదిలేసి వెళ్ళిపోమన్న మీనింగ్ కాదు. అంటే మన డ్యూటీ మనం చేస్తాము, బట్ కానీ ఏంటంటే వాటి మీద మనకి అపేక్ష అనేది తగ్గిపోతుంది. అంటే ఇప్పుడు ప్రయారిటీ కృష్ణానా ఇదే అని వచ్చినప్పుడు మనం కృష్ణ దానికే చేస్తాము, వీళ్ళకి ఏంటంటే దాని ప్రసాదం పెట్టడానికనో అట్లాగనమాట. ఆ విధంగా మనకి వస్తుంది అని చెప్పేసి చెప్పారనమాట. సో దాని తర్వాత ఏంటి, ఓహో అయితే ఇప్పుడు నీకు ఆ, నా గురించి అన్నీ తెలుసా అంటే, నీ గురించి నువ్వు అందరికీ కూడా అంటే సుప్రీం నువ్వే అని చెప్పేసి చెప్తాడనమాట. ఇంకా నా గురించి నీకేమేం తెలుసు, మరి ఎలా ఉన్నప్పుడు నాకు ఇప్పుడు నా గురించి అన్నీ తెలుసు అని చెప్తున్నావు, మరి అయినా సరే నువ్వు ఎందుకు ఈ కోరికల కోసం వచ్చి తపస్సు చేశావు అంటే, నాకు ముందు తెలియదు. ముందు నేనేమనుకున్నాను, అన్నీ కూడా ఈ 84 లక్షల జీవరాశులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఇదే నాకు ఇంతవరకే జ్ఞానం తెలుసు. ఎప్పుడైతే నేను ఈ తపస్సు చేసి నిన్ను చూశానో నాకు జ్ఞానం వచ్చింది, దీనికి మించి ఇంకా చాలా ఉంది. వీళ్ళందరికీ కూడా ఆధారం ఎవరు అంటే నువ్వే అనేది తెలిసింది అని చెప్తున్నానంట. ఓహో ఇంకా నీకు ఇంకా ఏమేం తెలుసు నా గురించి చెప్పు అని అడిగితే అప్పుడు మనకి చెప్తున్నాడు, గర్భోదక సాయి విష్ణువు గురించి చెప్తారనమాట. ఎప్పుడైతే మనకి ప్రళయం, పాక్షిక ప్రళయం వస్తుందో మనందరం కూడా గర్భోదక సాయి విష్ణు యొక్క పొట్టలోకి వెళ్ళిపోతాము అని చెప్పేసి చెప్పారనమాట. ఆ తర్వాత మళ్ళీ వచ్చేసి నెక్స్ట్ శ్లోకాలు జీవుడికి భగవంతుడికి ఉన్న తేడా ఏంటి అనేది మనకి 15వ శ్లోకాలో క్లియర్గా చెప్పారనమాట. సో ఇక్కడ 15వ శ్లోకాల్లో నేను ప్రపాదుల వారి పర్పోర్ట్ మనం చర్చించుకోలేదు. మనం ఓన్లీ గుణాల గురించి చెప్పుకున్నాం, మాక్సిమం అదే వచ్చింది. కాకపోతే ఏంటంటే ప్రపాదుల వారు ఇంకొంచెం క్లియర్గా ఏంటి అంటే ఈ నాస్తికవాదులు అనేది వీళ్ళు చెప్తూ ఉంటారనమాట. ఎప్పుడు పడుకోని ఉంటే గర్భోదక సాయి విష్ణు దగ్గర పడుకోని ఉంటాడు అని చెప్తున్నారు కదా, అలా పడుకోని ఉన్న వాళ్ళకి ఏ విధంగా ఆ అతని దేవుడు ఎలా అవుతాడు అని చెప్పేసి, మనం నిద్రపోతాం, ఆయన నిద్రపోతున్నాడు. మరి డిఫరెన్స్ ఏంటి, ఆయన గొప్ప అని చెప్పడం ఏంటి, మనం మామూలు వాళ్ళమే అని చెప్పడం ఏంటి అని అడుగుతున్నారు. మరి భగవంతుడి నిద్ర మన నిద్ర ఒకటేనా మాతాజీ? హరే కాదు కృష్ణ. మాతాజీ, కాదు కాదు మాతాజీ. మాతాజీ. ఏం డిఫరెన్స్ ఉందంటారు? యోగ నిద్ర అయింది. యోగ నిద్ర అంటే అన్ని అతను తెలుస్తున్నాడు. దివ్యమైనది మాతాజీ, దివ్యమైన అన్నారు కదా. అంటే ఆయన నిద్రపోతున్నాడు అన్న ఆయన వర్క్ ఏమి ఆగదు, కానీ మనం నిద్రపోతే ఏదైనా పని చేయగలుగుతాం, ఓన్లీ శ్వాస తప్ప అవును, చేయలేము వేరేమి మాతాజీ, మనం ఏమీ చేయలేము. చేయలేము. కానీ
ఆయన నిద్రపోతున్నా కూడా ప్రతిదీ ఆయనది యాక్టివ్గానే ఉంటుంది. అన్ని పనులు కూడా కనుసైగతోటే చేయించగలడు అనమాట. అందుకని అతను నిద్రపోయేది మంది ఒకటి కాదు అనేసి ఇక్కడ ప్రపాదులు వారు చెప్తూ ఉన్నారనమాట. ఆయన గుణాలతోటి బద్ధుడు కాడు. మళ్ళీ విహేష గుణమయం అమ్మాయి అదురతయ ఉంది కదా. ఈ మాయలో మనం చుట్టుకొని ఉంటే మనం వెళ్ళడం అనేది చాలా కష్టం. కానీ ఎప్పుడైతే భగవంతుడిని ప్రార్థించామో భగవంతుడి ద్వారా మనం చాలా ఈజీగా దాటగలుగుతాము. సో ఇలాగేంటంటే ఆయనతోటి మనకి ఎంత డిఫరెన్స్ ఉన్నది అనేది మనకి ఇవన్నీ కూడా ఇందులో చెప్పారనమాట. సో అందుకని భగవంతుడికి మనకి ఒకటి కానే కాదు. ఆయనది పరంభావం, ఆయనది పైనుండే జగత్ అన్నమాట. మనం ఏంటంటే మామూలుగా ఇక్కడ మనం ఏమంటారు వస్తుంటాం పోతుంటాం వస్తుంటాం పోతుంటాం మంది. కానీ భగవంతుడిది అలా ఉంటుందా? ఎప్పుడు కంటిన్యూస్గా ఉంటుందన్నమాట. మనం తాత్కాలికము. భగవంతుడు ఏంటి? శాశ్వతం. మనం తాత్కాలికం అన్నమాట. మనకి ఈ భౌతిక కల్మషాలు అంటుకుంటాయి, భగవంతుడికి అంటుకుంటాయా? అంటుకోవు మాతాజీ. అంటుకోవు. సో ఈ విధంగా ఏంటంటే మొత్తం చెప్పారు. సో అక్కడ ఏంటంటే అంధకారంలో ఉండి ఇప్పుడు మనము అంధకారంలో ఉన్నట్టే, అంటే భగవంతుడు కూడా అంధకారంలో ఉన్నాడు కదా అని అనుకుంటే అది రాంగ్ అని చెప్పేసి ప్రపాదులు వారు ఈ పారాగ్రాఫ్ లో చెప్తున్నారు అనమాట. ఎందుకు అంటే భగవంతుడికి ఎక్కడ లోపల ఎలా ఉన్నప్పటికీ కూడా మనం నిన్న చెప్పుకున్నాము, ఇక్కడ నేను కూర్చున్నానంటే నాకు ఈ రూమ్ లో ఎంత ఉందో నేను ఇంతవరకే చూడగలుగుతాను. కానీ భగవంతుడికి విశ్వం మొత్తం అన్ని విశ్వాల్లో ఏం జరుగుతుందో కూడా చూడగలుగుతాడు. నాకు ఓన్లీ ఇప్పుడు జరిగింది ఏదో తెలుస్తుంది. నాకు ముందు భూతంగా ఏం జరిగిందో గుర్తులేదు, భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియదు. కానీ భగవంతుడు తెలుస్తుందా లేదా భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నీ? తెలుస్తాయి మాతాజీ. తెలుస్తాయి. రాసేదే ఆయన మనకి. మనం 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 మన దాన్ని బట్టి ఓహో ఇది 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 అని రాసేదే అదనమాట. సో అందుకని భగవంతుడికి మనకి ఎంత తేడా ఉంది అనేది ఇక్కడ మనకి ప్రపాదుల వారు పూర్తిగా రాస్తున్నారు అనమాట. సో నిన్న మనం చెప్పుకున్నట్టు అన్ని కూడా షడ్గణేశ్వరాలన్నీ కూడా అన్ని 6 వైభవాలు ఏవైతే ఉన్నాయో 6 అవన్నీ పుష్కలంగా భగవంతుడిలో ఉంటాయి అనేసి, ఈయన ఎప్పుడు నిత్యం నితనం చేతనం అంటే ఎప్పుడు నిత్యంగా ఆయన ఉంటాడు అనేసి, భగవంతుడే భోక్త అని మనము భోక్త కాదు అనేసి అవన్నీ కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. సో ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నవే. సో ఈ మాయావాదులు చెప్పేది ఇది కానే కాదు అనేది మనకి ప్రపాదులు వారు చెప్తున్నారు. అదే సామాన్య జీవుని నిద్రను కారణాన్నమున భగవాన్ నిద్రను ఏనాడును పోల్చరాదు. ఏ పరిస్థితి ఎందును జీవుడు పరమ పురుషునితో సరిపోడు. మాయావేద తత్వవేత్తలు ఈ విషయం నెరగజాలని కారణంని నిరాకారతత్వము లేక శూన్యవాదమును అవలంబింతురు అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇక్కడ మనకి పూర్తిగా జీవికి భగవంతుడికి ఉన్న తేడా ఏంటి అనేది మనకి ఈ శ్లోకాల్లో చెప్పారనమాట. సరే ఇంకా తర్వాత ఏం చెప్తున్నారు అనేది మనం చూద్దాం. యస్మిన్ విరుద్ధ గతయో హ్యనిశం పతంతి విద్యాదయో వివిధ శక్తయ ఆనుపూర్యాత్ తద్బ్రహ్మ విశ్వభవమేకమనంతమాద్యం ఆనందమాత్రమవికారమహం ప్రపద్యే. చదువుతారా మాత ఎవరన్నా? పద్మాక్షి మాత చదువుతారా? సరోజ రంగు చదవండి. హరే కృష్ణ. ఓకే. నెక్స్ట్ లో ఒక చదువుతారు పద్మాక్షి. ఎవరు మాత ఇప్పుడు చదవాలా మాత మాతాజీ పద్మాక్షి మాతని చదవండి. నిన్న మీరు చదివారు కదా, ఈ రోజు పద్మాక్షి మాత చదువుతారు. సరే మాత. హరే కృష్ణ. యస్మిన్ విరుద్ధగతయో హ్యనిశం పదంతి విద్యాదయో వివిధ శక్తయ ఆనుపూర్యాత్ తద్బ్రహ్మ విశ్వభవమేకమనంతమాద్యం అనంతమాత్రమవికారమహం విపత్యే. హే ప్రభు, నీ నిరాకార బ్రహ్మ ప్రకటనమున సదా విద్య అవిద్య అని 2 వివిధ లక్షణములు కలవు. విరుద్ధ మాతాజీ, విరుద్ధ. సారీ మా. హే ప్రభు, నీ నిరాకార బ్రహ్మ ప్రకటనమున సదా విద్య అవిద్య అను 2 విరుద్ధ లక్షణములు కలవు. నీ వివిధ శక్తులు ఎల్లప్పుడూ ప్రకటమై ఏకమును ఆద్యమును అవికారమును అనంతమును అనంత మాత్రమును అగు నిరాకార బ్రహ్మమే భౌతిక సృష్టికి కారణమై ఉన్నది. నీవే ఆ నిరాకార బ్రహ్మమై నందున వందనములు సమర్పించు. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇక్కడ నిరాకార బ్రహ్మజ్యోతికి కూడా ఆయన నమస్కారం చేస్తున్నారు. ఇది కరెక్ట్ అంటారా రాంగ్ అంటారా? భగవంతుడికి చేశాడుగా చాలుగా, ఎందుకు?
కరెక్ట్ బ్రహ్మ జ్యోతి కూడా పరబ్రహ్మమే కదా మాతాజీ, బ్రహ్మమే కదా నిరాకార జ్యోతి కూడా. అది ఎక్కడి నుంచి వచ్చింది నిరాకార జ్యోతి అనేది? భగవంతుడి నుంచే వచ్చింది కదా మాతాజీ. ఎగ్జాక్ట్లీ భగవంతుడి నుంచి వచ్చింది కాబట్టి ఆయన అతను ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకి ఏ జ్ఞానం లేని వాళ్ళు అనుకోండి ఇది మొత్తం నిరాకారము అనుకుంటారు. అట్లీస్ట్ బ్రహ్మజ్యోతినైనా దేవుడు అనుకొని చేస్తున్నారు అనుకోండి, ఏది చేయని వాళ్ళ మీద కొంచెం బెటరే కదా వాళ్ళు. ఓకే, యాక్చువల్గా అది కరెక్ట్ కాదు, బట్ అట్లీస్ట్ ఒకటి ఏదో ఒకటి దేవుడు ఒకటి ఉందా అనుకొని చేసేది ఒక రకంగా కొంచెం బెటర్ కదా. అసలు ఏది నమ్మకం లేని వాళ్ళకన్నా ఇది బెటర్. సో భగవంతుడి నుంచి వచ్చే ఎవరైనా సరే వాళ్ళకి మనం నమస్కారం చేస్తాము. ఒక్క బ్రహ్మజ్యోతికనే కాదు, ఉన్న భక్తులందరికీ కూడా, మనుషులందరికీ కూడా. ఎందుకు మనం వాళ్ళందరికీ నమస్కారాలు పెడతాం? చిన్న పెద్ద అని కాదు, ఎందుకు మనం నమస్కారం చేస్తాము? భగవంతుని సేవకులు మాతాజీ వాళ్ళు, అందుకని. అలా కాదు, అందరికీ మాతాజీ, ఎవరికైనా నేను చెప్తుంది. వాళ్ళలో అందరిలో భగవంతుని చూస్తాం మాతాజీ. పరమాత్మ ఎగ్జాక్ట్లీ రూపంలో మన పరమాత్మ అందరి రూపంలో పరమాత్మ రూపంలో మన అందరిలో ఉంటాడు. మనం 5.18 శ్లోకంలో నేర్చుకున్నాము. వాళ్ళు ఎలాగా పండిత సమదర్శిన, అందరినీ ఒకేలాగా చూస్తారు. ఎందుకు? వాళ్ళందరిలో పరమాత్మ భగవంతుడు ఉంటాడు, ఎందుకంటే భగవంతుడి అంశ. సో భగవంతుడికి భగవంతుడి అంశ, సో ఆటోమేటిక్గా ప్రేమ తగ్గదు కదా. సో అందుకని ఇక్కడ ఏంటంటే నిరాకార బ్రహ్మ కూడా భగవంతుడి యొక్క శక్తే కాబట్టి ఆ శక్తికి కూడా నమస్కారం పెడుతున్నాడు అనమాట. అయితే ఏంటంటే ఈ నిరాకార బ్రహ్మలో ఏంటంటే మనకి విద్య అవిద్య, మనకి ఇదంతా ఈశోపనిషత్తులో మనం చదువుకున్నాము. బట్ విద్య అంటే ఏంటి, అవిద్య అంటే ఏంటి మాతాజీ? ఎవరికైనా గుర్తుందా? జ్ఞానము అజ్ఞానము మాతాజీ. తెలియటమే విద్య. జ్ఞానము అజ్ఞానము. జ్ఞానము అజ్ఞానము కరెక్టే. సో అజ్ఞానము అంటే ఎంతవరకు అది అజ్ఞానం? ఏది అంటే మనం ఒక మనకు భగవంతుడి గురించి ఏది తెలుసుకోకపోతే అది అజ్ఞానము. భగవంతుడి గురించి తెలుసుకుంటే జ్ఞానం. ఓకే, అంటే ఇప్పుడు కొంతమంది భగవంతుడికి ఆకారం లేదు అనుకుంటారు, ఇప్పుడు అది అజ్ఞానమా జ్ఞానమా? అంటే వాళ్ళకి తెలుసుకునేసరికి టైం పడుతుంది మాతాజీ. అది ఇప్పుడు అది అది అంతవరకు తెలుసుకోదాన్ని అది జ్ఞానం అనాలా, అవిద్య అనాలా, విద్య అనాలా దాన్ని? అది అవిద్య మాతాజీ. అది మీకు క్లారిటీ రావాలి. సో ఎవరైతే భగవంతుడికి కూడా ఆకారం లేదు అని అనుకుంటూ ఉంటారో అదంతా కూడా అవిద్య అన్నమాట. ఆ అవిద్య వాళ్ళకి జ్ఞానాన్ని ఇచ్చి భగవంతుడు ఇంకా ముందుకు తీసుకెళ్తూ ఉంటే, మనకి చూడండి భగవద్గీతలో మనం అందరం కూడా నేర్చుకున్నాం బ్రహ్మం, పరమాత్మ, భగవాన్. సో దాన్ని ఎలాగా దేంతో పోల్చి చెప్పుకున్నాం మనం భగవద్గీతలో? సూర్యుడు, సూర్యకాంతి, సూర్యగోళం. కరెక్ట్. ఓకే, ఫస్ట్ సూర్యకాంతి మాతజీ, తర్వాత సూర్యుడు, తర్వాత సూర్యకోళం. ఓకే, గోళం. ఇది ఆర్డర్. ఓకే, మధ్యలో ఇలా కంప్లైంట్ చెప్పకండి. సో ఇలాగే అలాగే యా, కింద కూడా ప్రపాదుల వారు మనకి అట్లాగే ఒక ఎగ్జాంపుల్ విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ చెప్పిన ఎగ్జాంపుల్ చెప్పారు. కానీ నేను మీకు చాలాసార్లు క్లాసుల్లో నేను ఇంకా బోల్డ్ ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఎవరికైనా ఏమైనా గుర్తున్నాయా? బ్రహ్మన్, పరమాత్మ, దీనికి మనం ఎలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అని? ఓకే, ఒక ట్రైన్ ఇది వస్తుంది. బాగా గుర్తుంది మాతాజీ, ఇది బాగా గుర్తున్నది. సూర్యుడు నో ప్రాబ్లం, థ్యాంక్ యూ మాతాజీ. సో ఇప్పుడు మనము ఒక ట్రైన్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాం అనుకోండి. ఓకే, ట్రైన్ వస్తూ ఉంటుంది. సో మనకి ఏం కనిపిస్తుంది? ఫస్ట్ దూరంగా ట్రైన్ వస్తూ ఉంది, ఏం కనిపిస్తుంది? లైట్ కనిపిస్తుంది మాత్రం, లైట్ కనిపిస్తుంది. ఒక చిన్న లైట్ లైట్ కనిపిస్తుంది. కనిపిస్తుంది. ఎస్, కరెక్ట్. సో ఓహో వస్తుంది అని అనుకుంటాం. ఓకే, అది ఇంకా కొంచెం దగ్గరగా వచ్చింది అనుకోండి, ఇంకా అది దానికి దగ్గరగా మనం వెళ్తూ ఉన్నాం అనుకో, లేదా అది మనకు దగ్గరగా వస్తుంది అనుకోండి, అప్పుడు ఏం కనిపిస్తుంది? ముందు భాగం. ట్రైన్ కనిపిస్తుంది. ఓకే ఓకే, ఏదో పెద్ద పెట్టెలతో ఉంది, ఏదో వస్తుంది మనకి దగ్గరికి అని. సో అది ఇంకా దగ్గరికి వచ్చినప్పుడు ఏం కనిపిస్తుంది మనకి? పూర్తిగా ట్రైన్ అంతా కనిపిస్తుంది మాతాజీ. ట్రైన్లో మనుషులు, కుర్చీలు, అంతా గదులు కనిపిస్తుంది మొత్తం, అన్ని కనిపిస్తాయి కదా. అన్ని కనిపిస్తాయి. అంతే, మనకి ముందుగా భగవంతుడు ఎవరు అనేది తెలియనంత వరకు అది నిరాకారం బ్రహ్మజ్యోతి అనుకుంటాం, లైట్ కనపడుతుంది. సో కొంచెం పోయిన తర్వాత మనకి ఎప్పుడైతే ఆ లోపల పరమాత్మ, ఓహో ఒక ట్రైన్ ఇది లైట్ అనుకున్నాను నేను, కాదు కాదు, దీనికి కూడా ఒక ఆకారం ఉంది, ఇది అంగుష్టి మాత్రంలో మన లోపల ఉంటుంది అనేది ఒక ఐడియా వస్తుంది అనమాట. ఇంకా మనకి దగ్గరకు వచ్చామనుకోండి, ఇంకా లోపలికి వెళ్ళి చూస్తే అయ్యయ్యో ఇది కాదు, అసలు ట్రైన్ అనేది దీనికి ఇన్ని బోగీలు ఉన్నాయి, దీంట్లో కుర్చీలు ఉన్నాయి, బల్లలు ఉన్నాయి, మనుషులు ఉన్నారు అని. అంటే మనం
ఇదే కాదు, మనకి ఒక విశ్వం ఉంది. ఆ విశ్వంలో మనం అందరం మనుషులు ఉన్నాము. మనందరి మనుషుల్లో పరమాత్మ రూపంలో భగవంతుడు ఉంటాడు. ఇలా కాకుండా గోలోకంలో భగవంతుడు ఉంటాడు. ఆయన యొక్క ఇవన్నీ కూడా వస్తాయి అనేది మనకి భగవానుడి రూపం అంతా కూడా క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సో అది విద్య అనమాట. అవిద్య అనేది ఎక్కడ దాకా అంటే ఒక ఆకారం, అంటే మనం ఎప్పుడైతే ఓన్లీ లైట్ చూస్తాం చూడండి, అంతవరకు కూడా అది అవిద్య అనమాట. అక్కడి నుంచి మనం ఎప్పుడైతే ఓకే ఇది ఒక షేప్ ఉంది దీనికి, ఇది ట్రైను అని అనుకుంటాము, లేకపోతే పరమాత్మ దీనికి కూడా ఒక అంగుష్టి మాత్రం రూపం ఉంటుంది అని ఎప్పుడైతే అనుకుంటామో అది విద్య. ఇంకా విద్య ఇంకా పెరిగి మనము వెళ్ళిపోతే భగవానుడు అని తెలుసుకోవడం అనమాట. సో ఇది ఇక్కడ ఎప్పుడంటే కొంతమందికి అవిద్య, కొంతమందికి విద్య. అది నిరాకార బ్రహ్మమే ఏం చేస్తుంది, అక్కడే ఆగిపోతారు ఆ విద్యతోటి. కొంతమంది ఏం చేస్తారు, విద్య ఇంకొంచెం పనిచేసి పైకి వెళ్తారు, ఇంకొంచెం పైకి ముందుకెళ్తారు వెళ్తారు. అన్నమాట. ఓకే లైట్ వేలే అనుకొని ఇది ట్రైన్ కాదట్టుందిలే అనుకుని వెళ్ళిపోయావు అనుకోండి, మనకి ఇంక ముందుకేం తెలియదు, అక్కడే ఆగిపోతాం మనం ఆ నాలెడ్జ్ తోటి. కాదు ఇది ట్రైనో ఏంటిదో అసలు తెలియాలి, ఆ లైట్ ఏంటో తెలుసుకోవాలి అని ఇంకొంచెం ముందుకెళ్ళారనుకోండి, అప్పుడు మనం విద్యలోకి మారుతాం అనమాట. సో ఆ విధంగా ఈ నిరాకార బ్రహ్మే మనకి రెండుగా కూడా పనిచేస్తుంది. నువ్వు ఆగిపోతే ఓకే నీ కర్మ, లేదు ముందుకెళ్తాను అంటే నీకు విద్యను అందజేస్తుంది అనమాట. సో అది ఇక్కడ ఆ రెండు కూడా విరుద్ధ లక్షణాలు అని ఎందుకు చెప్తున్నారు అంటే, ఇక్కడ ఆగిపోయాము అంటే మనకి జ్ఞానం అంతవరకు ఆగిపోయినట్టు అది అనమాట. సో ఎప్పుడు కూడా ఏంటి అంటే ఆ నిరాకార బ్రహ్మ యొక్క శక్తులు ఎలా ఉంటాయి అంటే ఏకము, ఓకే అందరూ ఒకటే యాక్చువల్ కావాలంటే, బట్ కానీ ఆద్యము ఫస్ట్ చూస్తే మనకు కనపడేది నిరాకార బ్రహ్మే అనమాట. అవికారం అంటే ఆకారం అనేది ఉండదు కదా, లైట్కి ఏమైనా ఉంటుందా, ఉండదు. అది పోనీ ఇంత సైజే ఇంతవరకే ఉంది, ఇంత పరిమాణంలోనే ఉంది లైట్ అని చెప్పగలమా మనం నిరాకార బ్రహ్మని? చెప్పలేం మాతాజీ, అది ఎంత ఉందో ఏమిటో మనకు అర్థం అది అవ్వదు కదా కాంతి అనంతం తప్ప. అన్నమాట. అవును, ఇది అనంతం అన్నమాట. నెక్స్ట్ కొంతమందికి ఏంటంటే ఆ నిరాకార బ్రహ్మ తెలుసుకొని ఆనందపడే వాళ్ళు ఉన్నారు అక్కడే ఆగిపోయి. సో అందుకని ఆనంద మాత్రము ఆగు నిరాకార బ్రహ్మమే భౌతిక సృష్టికి కారణమైనది. సో యాక్చువల్గా అయితే మనం ప్రకృతి నుంచి మనం వచ్చాము, ఇదంతా కరెక్టే. కానీ వీటన్నిటికీ ముందు కారణం ఎవరు అంటే భగవంతుడి నుంచే ఈ దేహకాంతి రావడం, ఈ కాంతి నుంచి ఇదంతా. కానీ కొంతమంది ఏమనుకుంటారు, ఈ బ్రహ్మజ్యోతి నుంచే మనందరం వచ్చాము అని అనుకుంటూ ఉంటారు. సో అందుకని ఏంటంటే ఒక రకంగా చూస్తే భౌతిక సృష్టికి కారణం ఏంటంటే నిరాకార బ్రహ్మ కూడా ఉంది కాబట్టి దానికని నేను నీకు వందనాలు అర్పిస్తున్నాను అని చెప్పేసి. సో మెయిన్గా ఏంటంటే భగవంతుడితో సంబంధించిన ఏదైనా కూడా మనం నమస్కారం చేయొచ్చు. ఓ ఇది నిరాకార బ్రహ్మ మనకి పనికిరాదు అని తోసిపుచ్చాల్సిన పని లేదు. దానికి ఇవ్వాల్సిన గౌరవం మనం ఇవ్వాల్సింది. ఇప్పుడు శివుడిని మనం చేయకూడదు అని చెప్తున్నాం అంటే ఏంటి, ఆయన మనం ఏంటి అసలు పట్టించుకోకుండా, మనం ఏంటి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వకుండా గౌరవం ఇవ్వకుండా ఉండడం అనే కాదు. వాళ్ళకి చక్కగా వాళ్ళకి ఒక శివరాత్రి వచ్చిందా దండం పెట్టుకోండి, పూజ చేసుకోండి, కానీ నీలాగా భక్తించేలా చూడయ్యా అని చెప్పి మనం కోరుకోవాలి. అంతేకాని శివ నాకు ఇది కావాలి అది కావాలి అని పూజ చేయమని కాదనమాట. సో అదే ఇక్కడ మనకి నిరాకార బ్రహ్మకి ఎందుకు ఇంత ఇదిగా పెట్టారు అంటే అదనమాట. సో ప్రపాదుల వారు కొంచెం పెద్ద పరపోటే రాశారు దీనికి. సో ఇది ఫస్ట్ నిరాకార బ్రహ్మం అంటే ఏంటి అనేది మనకి ఫస్ట్ పారాగ్రాఫ్లో చెప్పారు. మీ అందరికీ తెలిసిందే భగవంతుడి యొక్క కాంతి అనేసి, దాన్ని బ్రహ్మన్ అని పిలుస్తారు. మనకి బ్రహ్మ సంహితలో కూడా వస్తుంది, అది చెప్పారనమాట. రెండో పారాగ్రాఫ్లో ఏం చెప్పారు అంటే విశ్వనాథ చక్రవర్తులు వారు చెప్తూ ఉన్నారు అనమాట, ఎవరైతే ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళలేరో అలాంటి వాళ్ళు ఈ నిరాకారం దగ్గర ఆగిపోతారు. అలాంటి వాళ్ళకే ఇది వర్తిస్తుంది, మామూలుగా భక్తులకి కాదు అనేది శ్రీశ్వర చక్రవర్తి గారు ఠాగూర్ చెప్తున్నారు అనమాట. సో ఎప్పుడైతే ఈ అవిద్య దగ్గర ఆగిపోయి ముందుకు వెళ్తారో వాళ్ళు ఏంటంటే అది జ్ఞానం అనమాట. ఆ జ్ఞానం నుంచి జ్ఞాన మిశ్ర భక్తిలోకి వెళ్తారు. ఆ తర్వాత ఫుల్గా భక్తిలోకి వెళ్తారనమాట. సో ఆ విధంగా ఏంటంటే జ్ఞానము భక్తి కలిసి ఉన్నప్పుడు పరమాత్మ రియలైజేషన్ దగ్గర ఉంటారనమాట వాళ్ళు. కానీ పూర్తిగా భక్తిలోకి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇంకా జ్ఞాన మిశ్ర అనేది ఉండదు, వాళ్ళకి ఓన్లీ భక్తి అనేదే ఉంటుందన్నమాట. అది ఇక్కడ సెకండ్ పారాగ్రాఫ్లో ప్రపాదులు వారు చెప్తున్నారు. అందుకని నేను దాని బ్రహ్మను కూడా బ్రహ్మజ్యోతికి కూడా నేను నమస్కారం చేస్తున్నాను అని ధ్రువుడు చెప్తున్నాడు అనమాట. సో ఇంకా మూడో దాంట్లో ఏం చెప్తున్నారు అంటే మనకి ఈ విద్య అవిద్య, ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఏంటిది విద్య అంటే ఏంటిది అవిద్య అనేది చెప్పాము. సో విశ్వ చక్రవర్తి గారు ఎగ్జాంపుల్ 4వ పారాగ్రాఫ్లో ఇస్తున్నారు అనమాట. ఏమి ఇచ్చారు అంటే మనం ఇప్పుడు మన ఊరు వెళ్దాము అనుకుంటున్నాం అనుకోండి, దూరంగా ఉండగానే మన ఊరు కనిపిస్తుంది
కనిపిస్తూ ఉంటుంది. కానీ మన ఊరు మొత్తం క్లియర్గా కనిపిస్తుందా మనకి? దగ్గరగా ఉంది అని మాత్రమే అనిపిస్తుంది అనమాట. సో అది జ్ఞానం అనమాట. సో ఇంకొంచెం దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమైంది, ఓకే ఆ ఊర్లో ఉన్న కొంచెం ఎత్తైనవి కొండలు లాంటివి అవి కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఓహో అప్పుడు మనకి జ్ఞాన మిశ్ర భక్తిలోకి ఉంటాం అనమాట. ఆ తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఇళ్ళు, పొలాలు, ఆవులు, అమ్ముకునే వాళ్ళు, కొట్లు అన్నీ కనిపిస్తాయి అన్నమాట. సో అది వచ్చేసి మనకి భగవాన్ రియలైజేషన్ అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. సో ఇక్కడ అందుకే ప్రపాదుల వారు క్లియర్గా ఇక్కడ రాస్తూ ఉన్నారు. ఫస్ట్ ఏంటంటే జ్ఞానం ఉంటుంది కానీ వాళ్ళకి భక్తి అనేది ఉండదు. కానీ ఎప్పుడైతే ఇంకొంచెం ఇంకొంచెం ముందుకు వెళ్తారో వాళ్ళకి జ్ఞాన మిశ్ర భక్తి అనేది వస్తుందన్నమాట. ఆ తర్వాత ఏంటంటే ప్రేమ దానికి జోడిస్తుంది. ప్రేమ ఎప్పుడైతే వస్తుందో దానికి మొత్తం రెండు కలిసి ఓన్లీ భగవంతుడి గురించి తెలుసుకుంటారు కాబట్టి వాళ్ళకప్పుడు భగవంతుడు ఎవరు, ఎలాంటి వాడు, ఆయనకి షడ్విభూతులు ఉన్నాయి అనేసి, భగవంతుడే అన్నిటికీ మూలమని, ఆయనే ఆది పురుషుడని తెలుసుకొని ఆయన లీలల్ని కూడా అర్థం చేసుకుంటారు. అప్పుడు భక్తిలోకి మారతారనమాట. అప్పటి వరకు మిశ్ర భక్తే ఉంటుంది అనేది మనకి ప్రపాదులు వారు చెప్తున్నారు. ఓకే, సేమ్ ఇదే మాతాజీ మొత్తం అంతా. సో ఎప్పుడైతే మనం చివరికి ఊర్లోకి వెళ్ళాం అనుకోండి, ఊర్లోకి వెళ్ళి అన్నీ చూసిన తర్వాత మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. అలాగే మనం ఇప్పుడు మిగతా మనం పరబ్రహ్మని అంటే నిరాకార జ్యోతిని కానీ లేకపోతే పరమాత్మ రూపంలో ఉన్నది కూడా చూసినా అంత సంతృష్టి పడము. కానీ ఎప్పుడైతే మనం వెళ్ళి మన ఊర్లోకి వెళ్ళి మన వాళ్ళందరినీ చూసుకున్నప్పుడు ఆనందపడతాం చూడండి, ఆ సంతృష్టి అనేది మనకి అక్కడ వస్తుంది అనేది చెప్తున్నారు. ఓకే ఇప్పుడు నా గురించి నీకు అన్నీ తెలిసింది, ఇది అన్నీ తెలిసి చెప్తూ ఉంటే ఇక మరి నీకు ఏం కావాలి, మరి నువ్వు ఏం కావాలి? ఓకే భక్తుల యొక్క సత్సంగం అడిగావు, ఓకే, కానీ నాకు ఇంకా ఏమన్నా ఇవ్వాలనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడైనా చూడండి ఒక మంచి పనులు చేశారు అనుకోండి ఎవరన్నా, ఆ పిల్లల్ని పిలిచి వాళ్ళకి ఏమైనా ఇద్దామనిపిస్తుంటుందా ఉండదా మనకి? మరి రారా నీకేమైనా కొని పెడతాం, నీకేమైనా ఇస్తాను రారా అంటే నాకు వద్దు వద్దు అన్న ఇంకా ఇవ్వాలి ఇవ్వాలి అనిపిస్తూ ఉంటుంది కదా. సో అట్లాగే నాకు నీకు ఏదో ఒకటి ఇవ్వాలనిపిస్తుంది, నీకు ఏం కావాలో చెప్పు అని భగవంతుడు అడుగుతున్నాడు అనమాట. సో నాకు ఏం కావాలి అనేది ఇక్కడ క్లియర్గా ధ్రువ మహారాజ్ చెప్తున్నాడు. చూద్దాం ఇప్పుడు. సత్యాశిషో హి భగవంస్తవ పాదపద్మం ఆశీస్తధాను భజత పురుషార్థమూర్తే ఆప్యేవ మర్య భగవాన్ పరిపాతి దీనాన్ వాశ్రేవ వత్స కమునుగ్రహ కాతరోస్మాన్. మాతాజీ నేను చదవని వాళ్ళు ఎవరైనా ఉంటే చదవండి. హరే కృష్ణ మాతాజీ. యా కృష్ణవేణి మాత చదవండి. సత్యాశిషో హి భగవంస్తవ పాద పద్మం ఆసీస్తదానుభజితః పురుషార్థమూర్తేః ఆప్యేవమర్య భగవాన్ పరిపాతి దీనాన్ వాస్రేవ వత్సకమనుగ్రహ కాతరోస్మాన్. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాత. ఓ దేవదేవ పరమేశ్వర, నీవు సమస్త వరస్వరూపుడవు కనుక అన్యాభిలాష లేకుండా నీ భక్తి యోగముననే నిలుచువానికి రాజుగానై రాజ్యము నేలుట కన్నను నీ పద్మార్చనమే మేలైనది. నీ పాదపద్మ సేవ వలన కలిగడి వరదానమదియే. అప్పుడే పుట్టిన దూడకు ఆవు పాలిచ్చుచు రక్షణను కల్పించినట్లుగా నా వంటి అజ్ఞాని ఎడ నీవు కృతార్థుడవు కృపాపూర్ణుడవు పోషకుడవై ఉన్నావు. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాత. సో ఏం కోరుకుంటున్నాడు? సో ఇదే కోరిక మనం కూడా కోరుకోవాలంటే ఎందుకు ఇక్కడ రాజుగా నేను రాజ్యం వేరుట కన్నాను అని ఎందుకు చెప్పాడు? అతను ఫస్ట్ రాజ్యం కోసమే కదా, ఒళ్ళో కూర్చోవడం రాజ్యం అవడం కోసమే కదా. థ్యాంక్ యూ సన్యాసం మాతాజీ. సో అక్కడ ఏంటి, అతను వచ్చి తపస్సు చేసిన దేనికి? రాజ్యం అంటే బ్రహ్మ కన్నా కూడా ఉన్నతమైన పదవి కావాలి, ఉన్నతమైన స్థానం కావాలి అనుకున్నాడు కాబట్టి అందుకొని ఇప్పుడు చెప్తున్నాడు అనమాట, నువ్వు వరస్వరూపుడివి, నువ్వు ఏ వరమైనా ఇస్తావు నాకు తెలుసు, ఎలాంటి సమస్త వరస్వరూపుడు, నువ్వు ఎలాంటి కోరికలు తీర్చడానికైనా నువ్వు రెడీగా ఉంటావు నాకు తెలుసు. కానీ అన్యాభిలాష లేకుండా నీ భక్తి యోగంను నిల్చువానికి, అన్యాభిలాష అంటే ఎటువంటి కోరికలు అభిలాషలు ఏమీ లేకుండా మనకి శ్లోకం ఉంది కదా, అన్యాభిలాష శూన్యం జ్ఞానకర్మ ధనావృతం ఆనుకూలేన కృష్ణాను
శీలనం భక్తిరుత్తమ. అన్నిటికన్నా మంచి భక్తి అంటే ఏంటి అంటే మనకి ఎటువంటి కోరికలు లేకుండా జ్ఞాన కర్మాది అంటే జ్ఞానము మన ఈ కర్మ ఇవన్నీ కూడా మిక్స్ అయిపోయి కానీ దీంతో కూడా కాకుండా ఓన్లీ కృష్ణ ఆనుకూల్యైన కృష్ణను, కృష్ణకి ఏది నచ్చుతుందో ఆయనకి ఏది కావాలో అదే చేసేది ఉంటే అది ఉత్తమమైన భక్తి అని చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ నాకు ఎటువంటి అభిలాష లేకుండా నేను భక్తి యోగంలో నిలుచుకోవాలి అని అనుకుంటున్నాను. అలాంటి భక్తి ఏంటి అంటే మిగతా ఈ రాజ్యాన్ని పరిపాలించటం వీటన్నిటికన్నా కూడాను చాలా బెస్ట్ అయినది అని చెప్తున్నారు. అంటే మీ పాద పద్మాలు పట్టుకొని ఏ అన్యాభిలాష లేకుండా నేను ఎప్పుడైతే భక్తి చేయడానికి ఉంటానో అది నాకు కావాలి అని చెప్తూ ఉన్నాడు అనమాట. అప్పుడు ఏంటంటే అదే నాకు పెద్ద వరదానం. కానీ ఒక్కొక్కసారి మనం అది చేస్తూ ఉన్నప్పుడు మనకి మధ్యలో మనకి ఆటంకాలు వస్తాయా రాదా? మనం మొదలు వస్తాయి పెడతాం, వస్తాయి మాతాజీ, మొదలు పెట్టినప్పుడు వస్తాయి. ఎన్నో ఆటంకాలు వస్తాయి మనకి. ఇవాళ ఉదయాన్నే లేద్దాము, లేదు ఇవాళ నేను ఒక గంట కూర్చొని చదువుదాము అని కూర్చుంటామా, అప్పుడే ఫోన్ మోగుతుంది, అప్పుడే ఫ్రెండ్స్ గుర్తొస్తాము, అప్పుడే ఇంకే పనులు గుర్తొస్తాయి. సో ఇలాగ ఎందుకంటే అప్పుడు ఓకే నేను అది చేయడానికి రెడీ అయి కూర్చుంటాను, నీ పాద పద్మార్చన ఇస్తావు, బాగానే ఉంది, అది చేసుకుంటాను. కానీ ఇంకా ఏంటంటే నాకు వాటిల్లో ఎటువంటి ఆటంకాలు రాకుండా అన్నమాట. అంటే ఎలా అయితే ఒక పుట్టిన దూడ ఉందనుకోండి, ఆ దూడని ఎంత బాగా చూసుకుంటుంది ఆవు, వెంటనే వదిలేసి వెళ్ళిపోతుంది ఆవు. అస్సలు కదలని మాతాజీ, వచ్చిన వాళ్ళని కూడా పొడిచి పడేస్తుంది. అస్సలు మీరు అదొకటి కుక్కను ఒకటి చూడండి. మీరు అంటే ఇక్కడ ఆవు మనకి ఇది చెప్పారు కానీ యాక్చువల్గా కుక్క కూడా అంతే. ఆ డెలివరీ అయిన తర్వాత అసలు ఎవరిని ఇక్కడ రానిది అనమాట, దగ్గరికి కూడా పిల్లల దగ్గరికి. ఎవరైతే బాగా అలవాటు అవుతారో ఒక్క మనిషిని రానిస్తుంది, లేకపోతే ఉండనే ఉండదన్నమాట. నేను కొత్తల్లో నేను 25 ఏళ్ల క్రితం నేను కాకినాడలో ఉన్నప్పుడు ఆ మా ఇంటిగా వాళ్ళ కుక్క ఉండేదన్నమాట. అది డెలివరీ అయిపోతే అసలు ఆమెను తప్ప ఇంక ఎవరిని రానిచ్చేది కాదు. ఆమెను కూడా ఫస్ట్ ఒక కొన్ని గంటలు రానిచ్చేది కదా, ఆ తర్వాత రానిచ్చేది అనమాట. ఇప్పుడు ఆవు కూడా అంతే చూడండి, నాకుతూ ఉంటుంది, దాన్ని లేవడానికి ట్రై చేస్తుంది, దాని చుట్టూ ఎంత బాగా సంరక్షించుకుంటుందో నాకు కూడా అలాగే నువ్వు రక్షించు నన్ను. అంటే ఎలాగా, నేను ఎప్పుడూ నీ పాద పద్మార్చన చేసుకుంటూ ఉండాలి. ఆ అర్చన చేసుకునేటప్పుడు నాకు ఎటువంటి ఆటంకాలు రాకుండా నువ్వు నన్ను కాపాడుకుంటూ ఉండు. ఎందుకు అంటే నేను ఒక అజ్ఞానిని, నా దగ్గరే జ్ఞానం లేదు, నేను వాటిని తప్పించుకోగలనా అంటే నాకు తెలీదు. సో అందుకొని నీ కృప చూపించి నన్ను చక్కగా నువ్వు పోషించు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో ఎగ్జాక్ట్గా మనం ఇదే కోరిక మనం కోరుకోవాలి. మనం ఎక్కడికి వెళ్ళినా భగవంతుడి యొక్క పాద పద్మ సేవ కావాలి మనకి. ఆ సేవలో కూడా చేసేటప్పుడు ఎటువంటిది మనకు ఒక్కోసారి కాన్సన్ట్రేషన్ కుదరకపోవచ్చు, ఒక్కోసారి ఇంకో ప్రాబ్లం రావచ్చు. సో ఇవన్నీ కూడా ఆటంకాలు లేకుండా భగవంతుడా నువ్వే చూసుకో, దానికి నువ్వే బాధ్యత వహించుకో అని చెప్పేసి మనం చెప్పుకోవాలన్నమాట. సో అదే ఇక్కడ చెప్తున్నారు. సో నాకు కోరిక కావాలి అనేది అనమాట. సో ఇక్కడ ప్రపాదుల వారు అందుకే అహైతుకి అనేది ఇచ్చారంట. అహైతుకు అంటే మనకి ఎటువంటి ఏదో ఒక కారణంతో మనం ఏదో ఒక కోరికతోటి భగవంతుడి దగ్గరికి వెళ్తాం కదా. అహైతుకి అప్రతిహత అంటే మనం రోజు చేయాలి. అహైతుకి అంటే ఎటువంటి కోరిక లేకుండా కూడా చెయ్యాలన్నమాట. సో అందుకని ఇక్కడ ఏంటంటే నాకు ఓన్లీ విశుద్ధ భక్తి కావాలి, అంతకు మించి నాకు ఇంకోటి ఏది వద్దు. భౌతికమైన కోరికలు వద్దు, నాకు మానసిక కల్పనలు వద్దు, నాకు ఇలాంటివి ఏవి వద్దు. నాకు ఓన్లీ కావాల్సింది ఏంటయ్యా అంటే నీ పద్మార్చన, దాంట్లో కూడా మళ్ళీ నువ్వే నన్ను సంరక్షించుకుంటూ ఉండాలి అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. ఇక్కడ అందుకే ప్రపాదులు వారు రాస్తున్నారు, మిశ్రిత భక్తులు శ్రీకృష్ణ భగవాన్ని ముఖాముఖి కాంచగలడు. ఇందాక మనకి ఆ జ్ఞాన మిశ్ర భక్తి ఇవే చెప్పుకున్నాం కదా, అలాంటి మిశ్ర భక్తి ఉన్న వాళ్ళకి ఏంటి అంటే భగవంతుడిని మనము చూడలేమన్నమాట. అహైతుకి అప్రతిహత, అలా చేసినప్పుడు మాత్రమే మనం భగవంతుడిని మనం భగవంతుడిని చూడగలుగుతాం, భగవంతుడి దగ్గరికి వెళ్ళగలుగుతాము. అందుకని ఇక్కడ నువ్వు ఎంతో కరుణామయుడివి, సో నీ కృతజ్ఞత చెప్తున్నాను, నాకు ఇలాంటి కోరిక ఉంది, నన్ను రక్షించుకో అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. ఇంకోటి ఎలా సంరక్షిస్తాడు అనేది ప్రపాదులు గారు చెప్తున్నారు అనమాట ఇక్కడ. ఎందుకు అంటే మనకి బుద్ధి యోగం, ఓకే, దదామి బుద్ధి యోగంతో ఉంది కదా, తేషాం సత్యుక్తం తేషాం సత్యుక్తానం
భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగం తం ఏనమాం ఉపయాంతితే. సో భగవంతుడే మనకి ఆ టైంకి కావాల్సిన, అంటే వచ్చి డైరెక్ట్గా వచ్చి ఆయనే రక్షిస్తాడు అని కాదు. దానికి తగ్గది ఎవరి దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే ఎలా చేస్తే మనకి ఆటంకాలు రాకుండా ఉంటాయి, వాటన్నిటిని ఏంటంటే భగవంతుడు మనకి జ్ఞానం రూపంలో, బుద్ధి రూపంలో మనకి ఇస్తూ ఉంటాడనమాట. సో అందుకని భగవంతుడి నువ్వే నాకు మార్గదర్శకం చూపించు ముందుకు వెళ్ళడానికి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారనమాట. ఇంకోటి ఏంటంటే ఇక్కడ పురుషార్థమూర్తి అనేసి శ్లోకాల్లో మనకు వచ్చింది. సో ఎందుకు ఆయన పురుషార్థమూర్తి అని సంబోధించాడు అంటే, మనకి పురుషార్థాలు అంటే ఏంటి? ధర్మ అర్థ కామ మోక్షం కరెక్ట్, ధర్మ అర్థ కామ మోక్ష. కానీ మనకి ఐదోది ఉంది ఇంకో పురుషార్థం, అదేంటిది? కృష్ణ భక్తి మాతాజీ. ఎస్, ప్రేమ భక్తి, కృష్ణ భక్తి, అది మనకి ఐదోది అనమాట. సో నువ్వు పురుషార్థమూర్తి అంటే వాటితో పాటు ఐదోది కూడా నువ్వే ఇవ్వగలుగుతావు అనుకో. అన్నిటికి కూడా నువ్వే మూర్తివి, అందుకని నువ్వే నాకు లాస్ట్ది పంచపురుషార్థం ఏదైతే ఉందో భగవంతుడిని చేరడం అనమాట, జీవిత జన్మగమ్యం. సో అది నువ్వు ఇచ్చి నన్ను రక్షించు అని చెప్పేసి, అందుకని అతన్ని పురుషార్థమూర్తి అని చెప్పేసి పిలిచారనమాట. సో ఇక్కడ మనకి చైతన్య మహాప్రభు కూడా ఏం చెప్పారు అంటే, మనకి ఈ మన శిక్షాష్టకం చదువుతారు కదా, నాకు చక్కని మదనం ఇది నా సుందరి, నదనం మదనం నా జనం నా నదనం సుందరి, నజనం నా సుందరి. ఓకే, ఆ శ్లోక కవిత అన్నమాట. సో యా మాతాజీ, పడతారా? పాడండి, నో ప్రాబ్లం. నదనం నజనం నా సుందరి జగతాం. కవితాం వా కవిత జగదీశ. మా జగదీశ కామయ్య మమ ఎస్, జన్మని జన్మని సరే భవత భక్తి భవతి భక్త హైతుకి. ఎస్. సో ఇక్కడ కూడా అంతే, భక్తి అహైతుకి. నాకు భక్తి అనేది ఎటువంటి కోరిక లేకుండా, నాకు నా జన్మం నా ధనం నా ఏవి కూడా నాకు వద్దు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సేమ్ అదే దారిగా ఈయన కూడా అడిగారు. ఓకే, భగవంతుడి యొక్క రక్షణ కోరుతున్నారు. సో ఇక్కడి వరకు ప్రేయర్స్ అయిపోయాయి మనకి. ధ్రువుడు చక్కగా ఆయనకి ఏం కావాలి, సత్సంగం కావాలి అన్నాడు. నెక్స్ట్ భగవంతుడి యొక్క పాదర్శనం ఉండాలి నిరంతరం, దానికి నువ్వే రక్షించాలి, ఎటువంటి కోరికలు లేకుండా నేను సరిగ్గా చేసుకునేలాగా నువ్వే చూసుకోవాలి. దానికి ఎగ్జాంపుల్గా ఎవరిదో చెప్పాడు, ఎలా రక్షించాలి అనే దానికి? ఆవు దూడని ఏ విధంగా ఆవు దూడ. ఆ విధంగా అని చెప్పాలి. యాక్చువల్గా భగవంతుడు నిజంగానే అలాగే కాపాడుతాడు. ఒకసారి ఈరోజే ఒక భాగవతం క్లాస్లో ఒక ప్రభు అన్నమాట చాలా మంచి ఇది చెప్పారు. అంటే చాలా పెద్దది ఉంది. నేను ఓన్లీ ఒక నారదల వారికి అహంకారం వస్తే ఏ విధంగా కాపాడాడు అనేది చెప్తాను నేను. తర్వాత ఇంకెప్పుడైనా చెప్తాను, చాలా పెద్ద స్టోరీ, అది నేను చెప్తాను, మీకు గుర్తు చేయండి ఒకరోజు. నారదల వారు ఏంటంటే ఒకసారి యాక్చువల్ ఒక సింపుల్గా చెప్పాలంటే, ఒక ఇద్దరు ఆ, బ్రాహ్మణులు ఉంటారు. వాళ్ళిద్దరూ ఒకళ్ళేమో పాడతారు బాగా, ఇంకొకళ్ళేమో అరేంజ్మెంట్ చేస్తూ ఉంటారు అనమాట. అయితే వాళ్ళిద్దరూ ఏంటంటే అలా ఫేమస్ అయిపోతూ ఉంటారనమాట. సో అది రాజుకు తెలుస్తుంది. ఆ రాజు ఏం చేస్తాడంటే, ఓకే మా మా ఇంటికి వచ్చి నా నా మీద పాడండి పాట అంటాడు. లేదండి మేము అసలు అట్లా పాడం, మేము భగవంతుడి మీదే పాడతాం పాటలు అంటే ఆయన నాలుకలు కట్ చేసేసి పంపించేస్తాడనమాట. సో వాళ్ళు ఏంటంటే కొన్ని రోజులకు చనిపోతారు. చనిపోతే యముడు ఏం చేస్తాడు, అనుకోకుండా వాళ్ళ దగ్గరికి అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది కదా మిస్టేక్, యముడు తీసుకెళ్ళిపోతాడు అనమాట. తీసుకెళ్ళి చూసిన తర్వాత, అయ్యో మీరు భక్తులు, మీకేంటి మేము వచ్చాము అని చెప్పేసి మళ్ళీ వెంటనే వైకుంఠానికి పంపిస్తారు. కానీ అక్కడ వైకుంఠం దగ్గర భగవంతుడు ఏం చేస్తాడు, నా భక్తులు వస్తున్నారు అనేసి ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు వీళ్ళని తీసుకెళ్ళడం కోసం అనమాట. సో అలా తీసుకెళ్ళి వీళ్ళతో పాటలు పాడించుకుంటూ ఒక పెద్ద ప్రోగ్రామ్ అయిపోతుంది. అది పెద్ద ఆహా ఊహులు, గంధర్వులు అందరూ వస్తారు, పెద్ద గాన కచేరీ జరుగుతూ ఉంటుందన్నమాట. సో భగవంతుడికి కూడా ఒక లీల చేయాలి అనిపిస్తుంది. సో అందుకని ఏంటంటే లక్ష్మీదేవి ఏంటంటే నారదుల వారిని చూసి, ఇంత పెద్ద కచేరీలో నీకేమి మ్యూజిక్ తెలియదు కదా, నువ్వెందుకు ఇక్కడ కూర్చున్నావు, నువ్వు వెళ్ళొచ్చు కదా అన్నట్టు అంటుంది అనమాట. సో ఇదంతా ఎందుకు ఏంటంటే నేను మీకు తర్వాత పెద్ద స్టోరీ చెప్తాను నేను. సో అంటుంది అనమాట. అంటే అప్పుడు కోపం వస్తుంది. కోపం వచ్చేసి నారదుల వారు, అంతమంది ఉంటే నన్నే పొమ్మంటారా నేననేసి, నువ్వు ఈసారి వచ్చేసి రాక్షసులతో కొంచెంసేపు ఉంటావు అని వెంటనే రియలైజ్ అయిపోతుంది. ఏంటి నేను తల్లికి నేను శాపం పెట్టాను ఏంటి అంటే, అప్పుడు నా భగవంతుడు చెప్తాడనమాట, ఏం లేదు, ఇది నేను ఒక నాటకం ఆడుతున్నాను, అదే నెక్స్ట్ దానికి రెడీ చేసుకుంటున్నాను, దాంట్లో భాగంగా ఇది జరిగింది అంతేలే అని చెప్తాడనమాట. అంటే ఇంక ఇతనికి ఇదిగా ఉంటుంది కదా, సరే నేను వెళ్ళి నా ఆ, ఏమంటే బాగా సంగీతం నేర్చుకుంటాను అనేసి నేర్చుకుంటాడనమాట. నేర్చుకొని ఈసారి ఏమైనా సరే నేను వెళ్ళి పాడాలి, ఆహా ఊహులు తంబూరాలు వీళ్ళందరికన్నా నేను చాలా బాగా పాడతాను, నా విలువేంటో చూపించాలి అనేసి వెళ్ళబోతూ ఉంటాడు. సో భగవంతుడికి తెలుస్తుంది, ఓ
ఇప్పుడు నారదుల వారికి అహంకారం వచ్చింది అనేసి. సో వెంటనే ఏం చేస్తారు, ఆ ఆయన వెళ్తూ ఉన్నప్పుడు వైకుంఠానికి వచ్చే దారిలో ఒక అందమైన ప్రదేశం ఉంటుందన్నమాట. అది చూస్తే ఎంత అందంగా ఉందంటే ఇంతమంది ఎప్పుడు చూడలేదు నారదుల వారు. వెంటనే అబ్బా ఇదేంటి ఇంత అందంగా ఉంది అని లోపలికి వెళ్తాడనమాట. వెళ్తే అందరూ ఎంత అందంగా ఉంటారో ఒక్కొక్కళ్ళు వస్తూ ఉంటారు, ఒకళ్ళని మించిన అందరం ఒకళ్ళకి ఉంటుంది. కానీ ప్రతి ఒక్కళ్ళలో ఏంటంటే ఒక కన్ను వంక ఏదో ఒకటి అనమాట లోపం. ఒక కన్ను చిన్న వంకర పోవడము, రెండు చెవులకు కానీ ఒక చెవి ఉండడము, లేకపోతే తల కొంచెం వంగి తిరిగి ఉండడము, ఒక కాలు బెండ్ అయి ఉండడము, సంథింగ్ ఏదో ఒక చిన్న లోపం అనమాట. చూడడానికి చాలా అందంగా ఉంటారు, బట్ ఆ చిన్న లోపం బట్ ప్రతి ఒక్కళ్ళలో ఉందన్నమాట. సో ఇంకా ఇతనికి అర్థం కాదు నారదుల వారికి, ఏం జరుగుతుంది, ఎందుకు వీళ్ళంతా ఇలా ఉన్నారు అనేసి వాళ్ళు వెళ్ళి అందరినీ పిలుస్తాడనమాట. పిలిచి ఏంటి మీ అందరికీ ఏమైంది, ఎందుకు ఇలా ఉన్నారు అని అంటే వెంటనే వాళ్ళు చెప్తారనమాట. ఇక్కడ ఈ ఈ వనం దగ్గర ఒక అతను ఆ, నా ఏంటి సంగీతం నేర్చుకుంటున్నాడు. అతను నేర్చుకుంటూ ఏ రాగం ఎప్పుడు పాడాలో తెలియకుండా ఎప్పుడు పడితే అప్పుడు ఆ రాగాలు పాడుతూ ఉంటే వాటి దెబ్బకి ఏమైందంటే మాకు అన్నీ కూడా అవయవాలు ఇలా అయిపోయాయి అని చెప్పి చెప్తారనమాట. అది ఎవరు, నారదుల వారి అనే అతను వీళ్ళకి నారదుల వారు అంటే ఎవరో తెలియదు. అక్కడ నారదుల వారి అనే అతనంట అతను నేర్చుకుంటున్నాడంట. దాని వలన ఆయన ఎప్పుడు పడితే అప్పుడు ఏ రాగం పడితే ఆ రాగం పాడేసి మేము ఇలా అయిపోయాము అని చెప్పి చెప్తారనమాట. మరి ఇప్పుడు మీరు అందరూ అంటే అప్పుడు నేను నారదుల వారిని అని చెప్పడు అనమాట. మరి మీరందరూ బాగుండాలంటే ఏం చేయాలి అంటే ఆహా ఊహులు తంబూరాలు వీళ్ళు వచ్చేసి పాటలు పాడితే అప్పుడు మేము అవినసొంపి అని విన్నప్పుడు మేము నార్మల్ అయిపోతాము అని చెప్పి చెప్తాడనమాట. అప్పుడు నారదుల వారికి ఈ ఏమంటారు మొత్తం ఉన్న ఈ అహంకారం ఏదైతే ఉంటుందో అది మొత్తం కూడా పోతుందన్నమాట. పోయి అప్పుడు మళ్ళీ వెళ్ళి స్వర్గంలో ఉంటారు ఆహోహో తంబూరాలు. వాళ్ళని పిలుచుకొచ్చి వాళ్ళతో పాడించి వాళ్ళందరినీ సరిచేసి క్షమాపణ చెప్పి నేను ఇంకా తీవ్ర తపస్సు చేసి నేను ఇంకా బాగా నేర్చుకోవాలి అనేసి పంతం పట్టి బాగా నేర్చుకుంటాడనమాట. సో అక్కడ ఉన్న అహంకారాన్ని కూడా చూడండి ఎలా తీసేసాడో. లేకపోతే అహంకారంతో అలా వెళ్ళిపోయాడు అనుకోండి వైకుంఠంలోకి, ఇబ్బంది కదా. సో భగవంతుడు అలాగా ఎప్పుడూ కాపాడుతూ ఉంటాడు అనమాట. అలా నన్ను కాపాడు అని చెప్పేసి అక్కడ అడుగుతూ ఉన్నాడు అనమాటకి. హరే కృష్ణ. ఓకే. బాగుంది మాతాజీ, హరి బోల్. సో ఈ స్టోరీ ఇది వచ్చేసి ఇది లింగ పురాణంలో ఉంటుంది మాతాజీ స్టోరీ. ఇంకా చాలా పెద్దది. ఈరోజు ఒక ప్రభు చెప్పారనమాట భాగవతం క్లాస్లో. ఓకే, ఇప్పుడు మనకి 18 నుంచి 26 శ్లోకాల వరకు కూడా ఇప్పుడు భగవంతుడు ఏం కోరికలు ఇస్తున్నాడు బందే ఆయనకి భవిష్యత్తు కూడా తెలుసు కాబట్టి మొత్తం నీకు భవిష్యత్తు కూడా ఏం జరగబోతుంది, ఎందుకంటే నాకు ఏ కోరికలు వద్దన్నాడు కదా. సో భయపడతాడేమో అని చెప్పేసి మొత్తం ఏమేం జరుగుతుందో నువ్వు నీకు నీ కోరిక ఇచ్చినా కూడా నీకేం జరగదు అభయం ఇస్తూ మొత్తం అన్నీ కూడా చెప్తాడనమాట. మైత్రేయ ఉవాచ అథావిష్టుత ఏవం వై సత్సంకల్పేన ధీమతా భృత్యానురక్తో భగవాన్ ప్రతినంద్యేదమబ్రవీత్. హరే కృష్ణ మాతాజీ, చదవమంటారు మాతాజీ? వైకుంఠేశ్వరి మాత హరే కృష్ణ. చదవండి మాతాజీ. మైత్రేయ ఉవాచ ఆదా అథ ఆదాభీష్టత అదభీష్టత ఏవం వై సత్సంకల్పేన ధీమతా భృత్యానురక్తో భగవాన్ ప్రతినందేదమబ్రవీత్. కొంచెం పైకి కదండి. అన్నాను. మైత్రేయ ముని పలికెను, ఓ విదురా, హృదయమును సతములు కలిగిన భక్త ధ్రువుడు తన ప్రార్థనను ముగించిన అంతటనే భృత్యానురక్తుడగు భగవానుడు అతని అభినందించి ఇట్లు పలికెను. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇప్పుడు మైత్రేయ ముని మధ్యలో బ్రేక్ తీసుకొని మళ్ళీ చెప్తున్నాడు అనమాట. విదురా, ఇంతవరకు కూడా చక్కగా భక్తి సత్సంకల్పములు కలిగిన భక్త ధ్రువుడు. సో భక్త ధ్రువుడు ఏంటంటే ఆయన ఎలా ఉన్నాయి మొత్తం కూడా చక్కగా ఏం కావాలో అంతా కూడా వివరంగా చెప్పేశాడు. సో ఆయన ప్రేయర్ ముగించుకున్నాడు. తర్వాత ఏమైతే భృత్యానురక్తుడు, ఎప్పుడైతే ఆ భక్తులు అంటే ఎంత ఇదిగా ఉంటాడో అనురక్తుడిగా ఉంటాడో భగవానుడు, అతను ఏం చెప్తున్నాడు ఇప్పుడు ధ్రువుడికి అనేది చెప్తున్నారనమాట. శ్రీభగవానువాచ వేదాహం తే వ్యవసితం హృది రాజన్యబాలక తత్ప్రయచ్ఛామి భద్రం తే దురాపమపి సువ్రత. హరే కృష్ణ మాతాజీ. ఇందిరా మాతాజీ చదవండి. ప్రణామాలు మాతాజీ. హరే కృష్ణ.
భగవానువాచ వేదాహం తే వ్యవసితం హృది రాజన్య బాలక తత్ప్రయచ్చామి భద్రంతే దురాపమపి సువృత. దేవదేవుడు పలికిను, ప్రియమైన రాజకుమారా ధ్రువ, నీవు ఉత్తమమగు వ్రతములను పాలించితివి. నీ హృదయమునందున్న కోరికను నేను ఎరుగుదును. నీ కోరిక అత్యాశయే అయినప్పటికీ, మిగుల కష్టసాధ్యమైనప్పటికీ దానిని నీకు అనుగ్రహించును. నీకు శుభమగుగాక. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. సో ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడు? రాజకుమారి, మనకు తెలుసు రాజు కొడుకు కాబట్టి ప్రియమైన రాజకుమార అని పిలిచి, నువ్వు చాలా ఉత్తమంగా తపస్సు చేసావు, వ్రతాన్ని ఆచరించావు. ఏదైతే నారదులు వారు చెప్పారో ఎగ్జాక్ట్గా నువ్వు ఆలోచించావు. నీ హృదయంలో ఉన్న కోరిక నువ్వు చెప్పకపోయినా కూడా నాకు తెలుసు. నీ కోరిక ఏంటి అనేది నాకు తెలుసు. ఎందుకు అనేది మనందరికీ తెలుసు. ఆయన భగవంతుడు పరమాత్మ రూపంలో ఉంటాడు కాబట్టి భగవంతుడికి ఆ కోరిక ఏంటి అనేది తెలుసు. కాకపోతే ఆ కోరిక చిన్నదా పెద్దదా ఆయన అడిగింది? తీర్చగలిగిందా తీర్చలేందా? భగవంతుడు చిన్నదే తీర్చగలిగేది మనం తీర్చుకోలేది మాతాజీ. తెలిసిందే. పెద్దది. అది కాంటి వినడానికి మనకి చాలా పెద్ద అత్యాశ అనమాట. అది నిజంగానే చాలా అత్యాశ కోరికే అయినప్పటికీ కూడా, ఎంత కష్ట సాధ్యమైనప్పటికీ కూడా దాన్ని నేను నీకు ఇస్తాను అని చెప్పి చెప్తున్నాను. అంటే ఒక భక్తుడి కోసం ఏది చేయడానికైనా, అది ఎంత కష్టమైందైనా కూడా, సాధ్యమైందైనా కూడా నేను అనుగ్రహిస్తాను అని చెప్పి ఇంకా ఏం చెప్తున్నాడు? నీకు శుభమొగ్గా కంటే, ఒకవేళ ఏమన్నా ఆ కోరిక కోరినందువలన దానివల్ల నీకు మంచి జరగదేమో, నువ్వు నా దగ్గరికి రాలేకపోతావేమో అని అనుకుంటున్నావేమో. అలా ఏం కాదు. నువ్వు ఆ కోరిక అంటే ఆ కోరికతో పాటు నువ్వు వెళ్ళినా కూడా, అంటే ఆ కోరిక నీకు పరిపాలించాలి, ఉన్నతమైంది అని అనుకుంటున్నావు కదా, దాని తర్వాత కూడా నువ్వుకి శుభమే, మంచే జరుగుతుంది, నీకు చెడు అనేది జరగదు. ఎందుకు ఇలా చెప్తున్నారు చెప్పండి? ఎప్పుడైనా మన దగ్గర అతిగా డబ్బు, అతిగా ఏమన్నా అందము ఇవన్నీ ఉన్నాయి అనుకోండి, మనకు ప్రాబ్లమా కాదా? భక్తికి అవరోధం అవుతాయా అవ్వా? హరే కృష్ణ. ప్రాబ్లం. అవుతాయి మాతాజీ, అవుతాయి. ఎక్కడుంది మనకి కుంతి స్థుతిలో జన్మైశ్వర సుత శ్రీబిర్ ఏదమాన్ మత్పుమాన్యో నైవాదత్య పితా తుంబై అని మనకు ఉంది కదా శ్లోక. సో ఆ విధంగా ఏంటంటే మనకి ఈ 4 ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం మనకి ఆటంకాలు, అంటే చెయ్యకూడదు అని కాదు, అవి 4 ఉన్నా కూడా చేశారు అంటే అది వాళ్ళెంత ఉత్తమ భక్తుల కింద అనమాట. ఇంక వాళ్ళని సో హయ్యర్గా మనం వేసుకుంటాం అనమాట. సో అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, అవి నీకు ఆటంకాలు కాదు. నువ్వు రాజ్యం పరిపాలించి ఎంత పెద్ద రాజు అయినప్పటికీ కూడా అది నీకు ఆటంకం కాదు, నీకు మంచే జరుగుతుంది అనేసి ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. అదే ఇక్కడ నీకు శుభమొగ్గా అనడానికి దానికి మీరే ఉదాహరణ మాతాజీ. హరే కృష్ణ. ఏం మాతాజీ? హరే కృష్ణ. దానికి మీరే ఉదాహరణ మాతాజీ. హరే కృష్ణ. అయ్యా మాతాజీ, మీరు మరీ చెప్తారు. ఏం లేదు మాతాజీ, నిజం, అది సత్యం చెప్తున్నాను నేను. హరే కృష్ణ. మాతాజీ. సో దానికి ఏంటంటే మనకి మనం ఏంటంటే ఇప్పుడు భౌతిక లాభం కోసం చేసి దాన్ని వచ్చిన తర్వాత మనం భగవంతుడిని మర్చిపోతూ ఉంటాము. కానీ నువ్వు మర్చిపోవు, అంటే నువ్వు అంత ఉత్తమమైన భక్తుడివి. సో నీకు అందుకే చూడండి, మనకి భగవంతుడు కొంతమందికి అడిగిన వెంటనే ఇస్తూ ఉంటాడు, కొంతమందికి ఇవ్వడు. ఎందుకంటే అది వస్తే మనం భక్తిలో మన కింద పడిపోయే ఛాన్సెస్ ఉందనుకోండి, ఇవ్వడు. అది వచ్చినా వీళ్ళకి ఇబ్బంది లేదు భక్తికి అనుకున్నప్పుడు ఇస్తాడు. సో ఇలాంటి కనుక మనం అప్పుడప్పుడు అనుకున్నాం అనుకోండి, నేను అడిగినా భగవంతుడు ఇవ్వలేదంటే దానివల్ల ఏదో నాకు ప్రాబ్లం వస్తుంది, అందుకే ఇవ్వలేదు అనుకున్నాం, చాలా మనశ్శాంతి ఉంటుంది. లేదా నాకే ఇవ్వట్లేదు అందరికీ ఇస్తున్నాడు అనుకున్నాం అనుకోండి, ఏమైపోతాం మనం? కష్టం. మనం అలా అనుకున్నామంటే ఇంకా కింద పడిపోతూ ఉంటాం, ఇంకా ఇంకా కోపం జ్వరం అయిపోతుంది, భక్తి జ్వరం మర్చిపోతాం. వచ్చేది. భక్తి జ్వరం మర్చిపోతాం వచ్చేది. మాతాజీ. అవును గర్వం మాతాజీ. కాదు, భక్తి మర్చిపోతాము. భక్తి మర్చిపోయి అవును. ఇస్తున్నాడు నాకు ఇవ్వట్లేదు అనేసి మనం ఎంతసేపు కానీ భక్తి చేసుకోవడం మర్చిపోతాము. అదనమాట. సో అందుకని ఇక్కడ ప్రపాదులు వారు చెప్తున్నారు, భోగైశ్వర్య ప్రసక్తాన తయాపహృత చేతసామని మనకి భగవద్గీతలో 2.44 శ్లోకం ఉందన్నమాట. దాంట్లో ఏంటంటే భక్తి యోగంలో ఉన్న వాళ్ళు ఏంటంటే భౌతిక సుఖాల కోసం ఆసక్తులు అవరు. వ్యవసాయాత్మక బుద్ధి సమాధౌన విధి అయితే వాళ్ళది ఎలా ఉంటుందంటే ఏకంగా ఓన్లీ భగవంతుడి వైపే ఉంటుందన్నమాట. ఇంకా అంతకన్నా ఏమీ ఉండదు. కానీ ఇక్కడ ధ్రువుడు కోరిక తీర్చడానికి గల కారణం ఏంటి అంటే, అతను ఇందులో ఉన్నప్పటికీ కూడా భక్తిలో ఎటువంటి ప్రాబ్లము రాదు ఆయనకి. అందుకని ఆ కోరికని తీర్చడానికి రెడీ అయిపోతున్నాడు అని చెప్పేసి ఇక్కడ ప్రపాదుల వారు మనకి చెప్తూ ఉన్నారనమాట. ఇంకోటి ఏంటి అంటే, ఈ మన కొంత విశుద్ధ భక్తులకి ఏంటంటే ఎటువంటి భౌతిక సంపత్తులు ఉన్నా వాటన్నిటిని, మనకి ఎగ్జాంపుల్ మన షడ్ గోస్వాములు ఉన్నారు, వీళ్ళందరూ సనాతన గోస్వామి, రూప గోస్వామి, వీళ్ళందరూ ఏం చేశారు?
వాళ్ళకి లేదా భౌతిక సంపత్తి అనేది ఎవరి దాకా ఉంది? జయపతాక స్వామి గురు మహారాజు, రాధానాథ మహారాజు, వీళ్ళందరికీ సంపత్తులు లేవా? ఇప్పుడు ఎందుకంటారు ప్రతి ఒక్కరిని వాళ్ళు ఆ, 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 మన శిష్యుల్ని మీరు సాయం చేయండి, దీనికి చేయండి అని అడుగుతున్నారు? వాళ్ళు అవన్నీ ఎందుకు వదిలేసి వచ్చారు? మనల్ని ఉద్ధరించడం కోసం. భక్తికి అడ్డమని మన ప్రపంచాన్ని ఎందుకంటే ఉద్ధరించడం. వాళ్ళకి అది తుచ్చం అనిపించింది. అక్కడ భగవంతుడి సేవ ముందు అది నథింగ్ అనిపించింది. అందుకనే దాన్ని వాళ్ళు వదిలేసేసి వచ్చి ఇక్కడ భక్తిలో ఉన్నారనమాట. సో ఇక్కడ అదే ప్రభుపాదుల వారు చెప్తున్నారు, ఎంత రకమైన భౌతిక సంపత్తులు ఉన్నప్పటికీ కూడా భగవత్ ప్రేమ ముందు అవన్నీ ఏమి చెయ్యవు. అందుకని గొప్ప భక్తుడు అనేవాడు వాటన్నిటిని వదిలేస్తాడు అని చెప్పేసి. కాకపోతే ప్రత్యేకంగా ఏంటంటే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్, ఎంత భౌతిక సంపత్తులు ఉన్నప్పటికీ కూడా భక్తిలో చక్కగా ఉన్నాడు అని మనం చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు అంటే ధ్రువుడిదే అని చెప్పేసి ఇది ఒక ప్రత్యేకంగా చెప్పొచ్చు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు అనమాట. అందుకే చెప్తున్నారు, ఎంతటి భౌతిక సంపత్తులు ఉన్నప్పటికీ ధ్రువుడు భగవత్ప్రేమ విముఖుడు కానంతటి గొప్ప భక్తుడని భగవానుడు ఎరుగును. అత్యంత యోగ్యుడగు భక్తుడు భౌతిక భోగావకాశము కలిగి ఉండి అదే సమయమున ప్రేమ భక్తి నిర్వహింపగలడంటకు ఇది ఉదాహరణము అయినను భక్త ధ్రువునికే ఇది ప్రత్యేకంగా సంబంధించినది అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. ఓకే, సో ఇంకా ఏం వరాలు ఇస్తారో చూద్దాం. నాంతైరధిష్ఠితం భద్ర యద్భ్రాజిష్ణు ధ్రువక్షితి యత్ర గ్రహర్క్షతారాణం జ్యోతిషాం చక్రమాహితం మేఢ్యాం గోచక్రవత్స్తాస్ను పరస్తాత్ కల్పవాసినాం ధర్మోఘ్ని కశ్యప శుక్రో మునయో ఏవ నౌకసః చరంతి దక్షిణీకృత్య భ్రమంతో యస్స తారకాః. శ్లోకాలు చదవకుండా నేను చదవను మాతాజీ, కింద అర్థం. హరే కృష్ణ. నేను చదువుతానండి. హరే కృష్ణ హరే మాత శ్లోకం. ఒక్క నిమిషం. ఆ, చాలా మంది మాట్లాడారు. ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్కరు చదవండి మాతాజీ. రుక్మిణి మాతాజీ మీరు ఒక శ్లోక చదవండి. తర్వాత ఆ, ఒక శ్లోకాన్ని వచ్చేసి రాధా మాతాజీ చదువుతారు. లక్ష్మీ మాతాజీ వచ్చేసి మీనింగ్ చదువుతారు. ఓకేనా? హరే కృష్ణ. హరే హరే కృష్ణ. కృష్ణ మాత. నాణ్యైరధిష్ఠితం భద్ర యద్రాజిష్ణు ధ్రువక్షితి యత్ర గ్రహర్క్షతారాణం జ్యోతిషాం చక్రమాహితం మేఢ్యం గోచక్రవత్స్తాస్ను పరస్తాస్కల్పవాసినాం ధర్మోగ్ని కశ్యపా శుక్రో మునయో ఏవానౌకసః వన మాతాజీ వన వనకౌస వనౌకసః. వనౌకసః చరంతి దక్షిణీకృత్య భ్రమంతో యస్సాతారకాః. ఓకే, హరే కృష్ణ మాతాజీ. భగవానుడు ఇట్లు పలికెను, ప్రియమైన ధ్రువ, కల్పాంతర ప్రళయమును పిమ్మటను నిలిచియుండునది అగు తేజోమయము ధ్రువలోకమును నీకు ఒసగుచుతాను. సమస్త సౌరమండలము గ్రహములు నక్షత్రములు ఉన్నట్టు ఆ లోకము ఇంతవరకు ఎవ్వరునూ పాలించలేదు. ధ్యానమును నూరుట ధాన్యమును నూరుటకై ఎద్దులు మేది చుట్టూ తిరుగుచున్నట్లు ఆకాశమునందలి సమస్త తేజోమయ గ్రహములు ఆ లోకమునకు ప్రదక్షిణము కావించుచుండును. ఇతరుల లోకములు విలయము చెందిన పిమ్మటను నిలిచియుండును. ఆ ధ్రువలోకమును ధర్మజుడు, అగ్ని, కశ్యపుడు, శుక్రుడు వంటి మునులు ఆవాసముగా నక్షత్రములు కుడిపక్కగా ప్రదక్షిణము కావించుచుండును. హరే కృష్ణ. హరే కృష్ణ మాత. సో ఇప్పుడు ఆయన యొక్క ధ్రువలోకం ఏదైతే ఉన్నతమైన స్థానం అని అడిగాడు కదా, సో నువ్వు ఆ ధ్రువలోకం అనేది నీకు ఒకటి ఉంటుంది. అది ఎలా ఉంటుంది ఏంటి అనేది దాని గురించి ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నట్ట. మీ అందరికీ నేను భూలోకం చార్ట్ చెప్పినప్పుడు నేను చూపించాను. మన రంగుల రాట్నం ఎలా ఉంటుందో గుర్తుంది కదా, మీకు చిన్నప్పుడు ఎక్కుంటారు కదా. ఒక కర్ర ఉంటుంది, ఆ కర్రకి ఇలాగా అన్ని చుట్టూ ఉంటాయి, అవి ఇలా తిరుగుతూ ఉంటాయి. ఇది ఇలాగే ఉంటుంది, బట్ దాని చుట్టూతో ఈ పండులం లాగా ఇవి తిరుగుతూ
తిరుగుతూ ఉంటాయి అన్నమాట. సేమ్ అదే విధంగా ఈ ధ్రువ అనేది ఇట్లా ఉంటుంది, ఒక కాడలాగా పోల్ స్టార్ లాగా ఇలా ఉంటుంది అనమాట. దీనికి చిన్న చిన్న తాళ్ళు ఏలాడుతున్నట్టు ఈ నక్షత్రాలన్నీ కూడా ఇలాగ మనకి ఈ గ్రహాలన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఇది ధ్రువలోకం. ఈ ధ్రువలోకం అనేది యాక్చువల్గా ముందే ఉంది, కాకపోతే దీనికి ఒక ఉత్తమ అధికారి అనేది ఎవరూ లేరనమాట. అది నార్మల్గా ఉంది, బట్ కానీ దానికి ఎవరూ లేరు. బట్ ఇప్పుడు ఏంటంటే భగవంతుడు ఆ స్థానాన్ని తీసుకెళ్ళి ధ్రువుడికి ఇచ్చాడనమాట. అది సో ఇక్కడ మనకి ప్రళయం వచ్చినప్పుడు కూడా ఏమవుతుంది అంటే, మనకి కల్పాంతం తర్వాత పాక్ష ప్రళయాలు వస్తాయి కదా, అవి వచ్చినప్పుడు ఆ ధ్రువలోకం అనేది ఎక్కడికి పోదనమాట, అది అక్కడే ఉంటుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. అదే ఇక్కడ అందుకనే ఈ తేజోమయ ధ్రువలోకమును నీకు వస్తున్న సమస్త సౌరమండలములు, గ్రహములు, నక్షత్రములు చుట్టి ఉండే లోకమును ఇంతవరకు ఎవ్వడూ పరిపాలింపలేదు, ఎందుకంటే ఎవ్వరూ లేదు దానికి ఇంతవరకు కూడా. ఇప్పుడు నువ్వే వెళ్ళి పరిపాలించబోతున్నావు దాన్ని అని చెప్పి చెప్తున్నారనమాట. అది ఎట్లా ఉంటుంది అంటే పెండులం లాగా అని చెప్పాను కదా, మనకి వెనకటి రోజుల్లో గానుగుని నూనె తీసేవాళ్ళు, లేకపోతే ఈ ఈ ధాన్యం పోసి దాని చుట్టూ దాని మీద ఎద్దుని తిప్పేవాళ్ళు. గుర్తుందా మాతాజీ మీకు? ఒక మధ్యలో ఒక కర్ర ఉంటుంది, ఆ కర్ర దానికి ఆ, ఈ దీన్ని చుట్టూ పెడితే అది రౌండ్గా తిరుగుతూ ఉంటుంది, దాని మధ్యలో ఇవి పోస్తారు, దాంతో నూనె కారుతా ఉంటుంది. లేకపోతేనేమో అవును. చుట్టూతా వచ్చేసి ధాన్యం పోస్తారు, దాన్ని తొక్కుతా ఉంటే అవి మొత్తం పగిలిపోతూ ఉంటాయి అన్నమాట. సో అట్లా ఏంటంటే రౌండ్గా మిగతావన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి గ్రహాలన్నీ కూడా అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో ఇదేంటంటే మిగతా లోకాలన్నీ కూడా ఏమైనా అయిపోయినప్పటికీ కూడా ఈ ధ్రువలోకం మాత్రం ఏమీ కాదు. ఇంకా దాని గొప్పతనం ఇంకోటి ఏం చెప్తున్నారు అంటే, ఇప్పుడు ఈ ధర్ముడు కశ్యపుడు వీళ్ళందరూ ఎవరు మాతాజీ? ధర్ముడు, అగ్ని, కశ్యపుడు, శుక్రుడు, ఎందుకు వీళ్ళ పేర్లు ఇచ్చారు? వీళ్ళు ఎవరు? బ్రహ్మదేవుని సప్తఋషులు పుత్రులు అనుకుంటాను మాతాజీ. మాతాజీ. బ్రహ్మదేవుని వంశపుత్రులు మాతాజీ. సప్తఋషులు. ఎస్ మాతాజీ, సప్త ఋషులు. అంటే వీళ్ళు కాదు కదా, ఇంకా వేరే పేర్లు ఉన్నాయి కదా అని మీరు ఆ, అడగచ్చు. ప్రతి ఉన్నాయి. కల్పంలోనూ మారుతూ ఉంటాయి మాతాజీ. సప్త ఋషుల పేర్లు మారే రకం పేర్లు ఉండవు. సో ఒక్కోసారి మారుతూ ఉంటాయి అన్నమాట. సో అందుకని ఏంటంటే దాంట్లో కొన్ని పేర్లు తీసుకున్నారనమాట. వాళ్ళకి ఏంటంటే సప్త ఋషులకి నక్షత్రాలకి ఏంటంటారు లింక్? గ్రహాలు ఎలా తిరుగుతాయి? భూమి చుట్టూ తిరుగుతాయి మాతాజీ గ్రహాలన్నీ. అవును మాతాజీ, మామూలుగా ఈ నక్షత్రాలు ఇవన్నీ కూడా ఆ కన్స్టలేషన్ లాగా ఏర్పడతాయి. సప్త ఋషులకు సంబంధించి వాళ్ళు ఉండేవి ఆ నక్షత్రాలతోనే పోలుంటాయి అన్నమాట. దాన్ని బట్టే కదా చెప్తూ ఉంటారు. సో అవి సప్త ఋషులది అనమాట. అవును, అందుకని ఇక్కడ వాళ్ళు కావిడి బద్దలా ఉంటారు. ఉమ్, అవును, ఆవాసములకు నక్షత్రములు అంటే వాళ్ళు ఉండే నక్షత్రాలు ఏవంటే అవి కూడా ఎక్కడ తిరుగుతాయి? కుడి పక్కగా తిరుగుతూ ఉంటాయి. అంటే వీళ్ళు వనాల్లో ఉండే ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా ధ్రువలోకంలోకి ఎండగలుగుతారా అంటే ఈ సప్తఋషులకు కూడా వల్ల కాని పని అనమాట అక్కడికి వెళ్ళడం. ధ్రువలోకం యొక్క గొప్పతనాన్ని చెప్పడానికి వీళ్ళు వాడుతున్నారనమాట. అంటే వాళ్ళ యొక్క నక్షత్రాలు కూడా ఏంటంటే ధ్రువుడి చుట్టూ ఇలా తిరగాల్సిందే తప్ప ధ్రువలోకంలోకి వెళ్ళలేవన్నమాట. అది ఇక్కడ చెప్పడం. ఓకే, అంటే ధ్రువలోకం కూడా ఒక సప్త నక్షత్రమే కదా నక్షత్రాలు. మాతాజీ? ఏం మాతాజీ? ధ్రువలోకం కూడా ఒక నక్షత్రమే కదా? ఎస్ మాతాజీ, నక్షత్రం. ఉమ్. హరే కృష్ణ మాతాజీ. అయితే నా సప్త ఋషులు కూడా ఆ ధ్రువుడు అనే నక్షత్రం చుట్టూ తిరగడమే కానీ లోపలికి వెళ్ళడానికి అవ్వదు. లోపలికి వెళ్ళరు మాతాజీ. ఎస్ మాతాజీ. ఉమ్. సో ఇక్కడ అదే మన ప్రపాదుల వారు ఈ కింద అంతా కూడా ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, ఫస్ట్ దానికి ఇదే ఇందాక మీకు చెప్పినట్టు అది ఇంతకు ముందే ఉంది, కానీ దానికి ఒక అధిష్టాన దేవత అనేది ఎవరూ లేరు. సో దానికి ఇప్పుడు మనకి ధ్రువ మహారాజుని పెడుతున్నారు అనమాట. సో అది చిన్న పిల్లవాడి కోరిక అని అయినప్పటికీ కూడాను అది భగవంతుడు ఇవ్వడానికి అయిపోయింది అనమాట. ఓకే, అది ఈ ఫస్ట్ పారాగ్రాఫ్లో చెప్తూ ఉన్నారు. రెండోది ఏంటి అంటే ఆ ధ్రువలోకం విశేషం ఏంటి అనేది చెప్తున్నారు అనమాట. విశేషం ఏంటి మనం చెప్పుకున్నాం, ఎప్పుడైతే ప్రళయం వస్తుందో అది కూడా ఎప్పుడు మొత్తం ప్రళయం వచ్చినప్పుడు కాదు, ఓన్లీ పాక్షికమైన ప్రళయం వస్తాయి చూడండి, అప్పుడు మాత్రమే. అలా కాకుండా బ్రహ్మదేవుడిది మొత్తం 100 ఏళ్ళు అయిపోయింది అనుకోండి, అప్పుడు మొత్తం చుట్టుపెట్టుకుపోతాం కాబట్టి ఇంకా అసలు ఏది ఉండదు అప్పుడు. ఓకే, అప్పుడు మరి ఆయన ఎక్కడికి వెళ్తాడు మరి? అప్పుడు ఎక్కడికి వెళ్తాడు? అప్పుడు గర్భోదక సాయి గర్భలోకి గర్భోదక వెళ్తాడు. సాయి విష్ణువులోకి వెళ్ళిపోతాడు. మాతాజీ, మహాప్రళయం వచ్చినప్పుడు గర్భోదక సాయి విష్ణు ఎక్కడ ఉంటాడు మాతాజీ మీకు?
ఎస్, కారుణోదక కారుణోదక సాయి. సాయి. కానీ వీళ్ళు మహాత్ములు అందరూ కొంతమంది ఉంటారు, ఈ ధ్రువలోకంలో ఉండే వాళ్ళు, ఇంకా కొంచెం మహాత్ములు వీళ్ళంతా ఎక్కడికి వెళ్తారు అంటే వైకుంఠం వెళ్తారు. సో అందుకే ఈ ధ్రువలోకాన్ని కూడా మామూలుగా ఒక భూలోకంలో ఉన్న వైకుంఠం కింద పిలుస్తూ ఉంటారనమాట. ఓకే. సో నార్మల్గా ఈ మహాప్రళయం వచ్చినప్పుడు మాత్రం ఈయన వైకుంఠం వెళ్తాడు. మళ్ళీ సృష్టి ఏర్పడినప్పుడు మళ్ళీ వచ్చి మళ్ళీ బ్రహ్మలాగా 100 ఏళ్ళు ఉన్న తర్వాత మళ్ళీ మళ్ళీ వైకుంఠం వెళ్తుంటాడు. ఇదన్నమాట జరిగేది. ఓకే. అంటే అలా ప్రళయం అయినప్పుడు వైకుంఠానికి వెళ్ళిపోయి మళ్ళీ సృష్టి లేక మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది మాతాజీ ఆ ధ్రువలోకం. ఎస్ మాతాజీ. అంటే అది ఖాళీ చేసి వెళ్తారు. మేబీ ధ్రువలోకం అలాగే ఉండుండొచ్చు. బట్ ఏంటంటే అది ఖాళీ చేసి వెళ్ళిపోతారు మాతాజీ. ఎందుకంటే ఇంక ఏమి ఉండదు కదా, నిర్జీవం కదా, అక్కడ ఏమి ఉండదు కదా. సో అందుకు వెళ్ళిపోతారు. ఈ మహాప్రళయం అప్పుడు ఏమి ఉండదు, ఆయన అక్కడే ఉంటాడు. మామూలుగా మహాప్రళయానికే వెళ్ళి మహాప్రళయానికి వెళ్ళిపోతారు, పాక్షిక ప్రళయానికి మూడు ఉంటారు. ఉన్నాయి కదా మాతాజీ, నిత్య ఇలాగ రకరకాలు ఉన్నాయి కదా ప్రళయాలు. మహాప్రళయం కాకుండా మిగతావి వాటన్నిటిలో ఉంటాడు. ఓన్లీ ఇది ఒక్కటి వచ్చినప్పుడు మాత్రమే మళ్ళీ ఆయన సృష్టి మొదలైనప్పుడు 5 ఏళ్ల పిల్లడిగా ఇలాగే తపస్సు చేసి మళ్ళీ అబ్బే ధ్రువలోకానికి అదంతా లేదు మాతాజీ, ఇంకా ధ్రువలోకం అలాగే ఉంటుంది. మళ్ళీ ఈ ధ్రువుడే వస్తాడు అక్కడికి. డైరెక్ట్ గా ధ్రువుడు వెళ్ళిపోతాడు మాతాజీ వైకుంఠం. కరెక్టే మాతాజీ. మళ్ళీ సృష్టి మొదలవుద్ది కదా, అప్పుడు మళ్ళీ అదే ధ్రువుడు మళ్ళీ వచ్చి ఇదే కంటిన్యూ అవుతుంది. మేబీ మాతాజీ, అది నా క్లారిటీ. సో అది ఇక్కడ చెప్పింది మాత్రం ప్రభుపాదుల వారు అంతవరకు, అతను నేరుగా వైకుంఠానికి వెళ్తాడు అని చెప్తున్నారు అనమాట. సో అక్కడ కూడా మనం చూసామంటే గోలోకం దగ్గర కూడా మనకి మధుర, ద్వారక ఇవి అన్నీ కూడా గేట్లు లాగా ఉంటాయి, 4 వైపులా 4 ఉంటాయి అని చెప్పేసి చెప్పుకున్నాం కదా. సో అట్లాగే ధ్రువలోకం అనేది కూడా అక్కడ వైకుంఠంలో ఉంటది మళ్ళీ అన్నట్టుగా ప్రభుపాదుల వారు చెప్తున్నారు. అందుకని అది తద్ధామ పరము, అది కూడా భగవంతుడి దాని కిందే వస్తుంది, ధ్రువ లోకం కూడా అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. ఓకే. సో దాని గొప్పతనం ఏంటో తెలుసుకున్నాము. అది అది భగవంతుడి అసాధ్యం అయితే ఎలా ఎందుకు ఇచ్చాడు పిల్లవాడికి అనేది తెలుసుకున్నాం అనమాట. సో 22 ప్రస్థితే తు వనం పిత్ర దత్వాగాం ధర్మ సంశ్రయః షట్త్రింశద్వర్ష సాహస్రం రక్షితావ్యాహతేంద్రియః. కృష్ణవేణి మాతాజీ, ఇందాక కృష్ణకుమారి మాతాజీ ఇందాక ఆన్ చేశారే మాతాజీ చదువుతానని. హరే కృష్ణ, ఎవరో ఒకరు చదవండి మాతాజీ. నేను చదవనా మాతాజీ? చదవండి మాతాజీ. ప్రస్థితే తు వనం పిత్ర దత్వాగాం ధర్మ సంశయం షట్త్రింశద్వర్షసాహస్రం రక్షితావ్యాహతేంద్రియః రక్షితావ్యాహతేంద్రియః. శీల ప్రభుపాదికి రాజ్యాధికారములను కొసగి నీ తండ్రి అరణ్యమునకేగిన పిమ్మట నీవు సమస్త ప్రపంచమును 36,000 సంవత్సరముల అవిచ్ఛిన్నముగా పాలించగలవు. నీ ఇంద్రియములు ఇప్పటి వలనే పటుత్వమును కలిగి ఉండి నీవు వృద్ధుడవు కాకుందువు. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇక్కడ ఏం చెప్తున్నారు మనకి, ఎప్పుడైతే నువ్వు నీకు అది రాజ్యాన్ని పరిపాలిస్తావు, ఎన్ని సంవత్సరాలు? 36,000 సంవత్సరాలు. అదేంటి మాతాజీ అంత వయసు ఎలా ఉంటుంది అని అనుకోవచ్చు. ఇది ఏ యుగంలో జరుగుతుంది? సత్యయుగంలో. ఎన్ని సంవత్సరాలు బతుకుతారు? నార్మల్ లైఫ్ స్పాన్ ఎంత? 1,00,000 సంవత్సరాలు. సో 36,000 పరిపాలించారు అంటే పెద్ద ఇదేం కాదు కదా. అయితే నువ్వు 36,000 పరిపాలించినప్పటికీ కూడా నీకేంటి, ఇంద్రియాలు అవన్నీ కూడా నువ్వు వృద్ధుడు అవ్వవు అనమాట. అందులో ఇంద్రియాలు మనకి ఏజ్ పెరిగే కొద్దీ ఏమవుతుంది, మనం కూర్చుందామంటే ఎక్కువసేపు కూర్చోలేము, మనం పని చేసే పని అది అంటే తగ్గిపోతూ ఉంటాయి కదా, మన ఇంద్రియాలు అంతసేపు ఉండవు. ఆ పటుత్వం తగ్గిపోయి నీరసం వచ్చేస్తూ ఉంటుంది, లేకపోతే కాళ్ళు నొప్పులు వస్తాయి, ఇంతకు ముందులాగా మనం తీర్థయాత్రలకు వెళ్ళలేము, కూర్చోలేము, నడుము నొప్పి వస్తూ ఉంటుంది. సో ఈ విధంగా అంటే నీకు వృద్ధుడివి కావు, నీకు ఎటువంటి ఇంద్రియ బాధలు కూడా ఉండవు, అంటే వాటిపై పటుత్వం అనేది తగ్గదు అని చెప్తున్నారు అనమాట. సో నువ్వు నిర్విరామంగా హాయిగా 36,000 సంవత్సరాలు దాన్ని పరిపాలిస్తావు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. ఓకే. అది ఎందుకు అనేది మనం కళ్ళు కనబడాయి, చెవులు వినబడాయి, కరెక్ట్ దోషం మాతాజీ. వచ్చిన వాటి మార్పు లేవలేము, కూర్చుండలేము. అవును.
त्वद्भ्रातुर्यत्तमे नष्टे मृगायायां तु तन्मनाः अन्वेषन्ति वनं माता दावाग्निं सा प्रवेक्षति. కళావతి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. యా చదవండి మాతాజీ. త్వద్భ్రాతురి తద్భా- త్వద్భ్రాతరియుత్తమే నష్టే మృగాయాం తు తన్మవా అన్వేషంతి వనం మాతా దావాగ్నిం సా ప్రవేక్షతి. భగవానుడు పలికెను, నీ నీ సోదరుడు ఉత్తముడు భవిష్యత్తులో మారు వేటకై అరణ్యముకేగి వేటయందు నిమగ్నుడై ఉండగా చంపబడును. పుత్రుని మరణమే ఉన్మత్తురాలైన నీ సవితి తల్లి సురుచి అతన్ని అన్వేషించుచు అరణ్యమునకు పోయి దావాగ్నిలో భస్మమగును. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఎందుకు భగవంతుడు ఇప్పుడు ఇది చెప్తున్నాడు ఈయనకి? తన తాలూకా ఇంటి దగ్గర ఏం జరిగిందో చెప్తా అని ఇందాడు చెప్పారు కదా మాతాజీ. అవును, అంటే ఇప్పుడు వీళ్ళు అందుకని చనిపోతారు, పిన్న తల్లి వీళ్ళు చనిపోతారు అని ఎందుకు చెప్పాల్సి వస్తుంది భగవంతుడికి? అంటే ఇతనికి ఆవిడ అపకారం చేశారు కదా, అందుకని చెప్తున్నారేమో అనుకుంటున్నాను మాతాజీ. Yes, మాతాజీ. ఎందుకంటే పద్మాక్షి మాత చెప్పండి. అది ప్రతీకారం తీర్చుకోవాలి అనే దానికి అతనికి వచ్చాడు అసలు ఆ సవితి తల్లి అన్న మాటలకి ప్రతీకారం తీర్చుకోవాలి అని వచ్చాడు కాబట్టి నీకు ఆ ప్రతీకారం తీర్చుకునే పని లేదు. ఒక వైష్ణవుడికి అపరాధం చేసినందువలన జరగాల్సిన నష్టం వాళ్ళకి ఆల్రెడీ జరుగుతుంది అనేసి, అంటే యాక్చువల్గా ఇప్పటికి లేదు, ఆల్రెడీ ఆ భావం అంతా కూడా పోయింది ఆల్రెడీ. ఇంకా మనం ముందు ముందు శ్లోకాల్లో చూస్తుంటే కంప్లీట్గా అసలు నాకు ఇదే వద్దు అని అడిగే స్టేజ్లో ఉన్నాడు ధ్రువ మహారాజు. కానీ ఈయన ఏంటంటే ముందుగానే చెప్తున్నాడు, నువ్వు ఈ కక్షతోటి వచ్చావు కాబట్టి వాళ్ళకి దానికి తగ్గ శిక్ష వాళ్ళకి పడుతుంది, నువ్వేమీ చెయ్యక్కర్లేదు అని చెప్పడం కోసం చెప్తున్నాడు అనమాట. సో మనకి ఆ ముందు ముందు శ్లోకాల్లో మన చాప్టర్లో వస్తుంది. తర్వాత 10వ చాప్టర్ అంతా కూడా ఇదే అనమాట. ఉత్తముడికి చంపడం, దానికి ధ్రువుడికి కోపం రావడం, మళ్ళీ వాళ్ళ మీద దండెత్తడం, ఇవన్నీ కూడా మనం చూస్తాం దాన్ని. సో ఇక్కడ ఏంటంటే ఉత్తముడు భవిష్యత్తు చెప్తున్నాడు అనమాట. అరణ్యానికి అని వెళ్తాడు, అక్కడ ఏంటంటే అతను చనిపోతాడు. సో ఆ బాధలో ఎప్పుడైతే సొంత కొడుకు చనిపోయాడు, ఆ బాధలో ఏం చేస్తుంది, అతన్ని ఎత్తుక్కోవడానికని ఈ తల్లి అరణ్యానికి బయలుదేరుతుంది. అరణ్యం అంతా కూడా మంటలు మండిపోయి అందులో వామ చనిపోతుంది అనమాట. సో ఇక్కడ మన ప్రపాదుల వారు ఏంటంటే సేమ్ ఇందాక ఆయన ఏదైతే ఆ ప్రతీకారం తీర్చుకోవడానికి ఎంత పట్టుదలతో తపస్సు చేశాడో అది అంతా గుర్తుంది కాబట్టి అదొకటి. ఇంకోటి ఏంటంటే మనందరికీ కూడా తెలియజేస్తున్నారు, ఎలా అయితే ఒక వైష్ణవుడు మనకి తప్పు చేశాము అనుకోండి, అది దాని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అనేది కూడా మనకి తెలియజెప్తున్నారు అనమాట. ధ్రువుడికి అప్పుడు చిన్నపిల్లవాడే, మనకి ఒక్కొక్కసారి అనుకుంటున్నాం, ఏమండి నాకు గొప్ప గొప్ప భక్తుడని తెలియదండి, అందుకొని నేను అపకారం చేశానండి అంటే, మనకి వేడివేడిగా ఉన్నదనుకోండి, అది నువ్వు తెలిసి పట్టుకున్నా కాలుతుందా లేదా? కాలిపోతుంది మాతాజీ, కాలిపోతుంది కదా. సేమ్ అలాగే ఇక్కడ ప్రపాదల్ వారు చెప్తుంది ఏంటంటే, మనకి అది మనము అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరికి మనం గౌరవించాలి. మనము ఈ విధంగా అవమానించకూడదు ఎవరిని కూడా, ఎందుకంటే భగవంతుడు అందరి హృదయంలో ఉంటాడు. సో మనం ఆ గౌరవం అనేది ఇవ్వాలి. ఓకే, అలా కాకుండా ఇంకా భక్తుల్ని గనక మనం ఏ విధంగా అయినా గనక ఈ విధంగా మనం ప్రతీకారం గనక తీర్చుకున్నాము అంటే అప్పుడు ఏం జరుగుతుంది అనేది ప్రపాదులు వారు చెప్తున్నారు అనమాట. అందుకని ఆవిడకి ఏమైంది, అంత ఘన వైష్ణవుడు కాబట్టి అతనికి అపకారం చేసింది కాబట్టి దాని పరంగా ఆమె అందులో వెళ్ళి మరణించిందంటే ఆ అరణ్యంలో మంట రావడం, ఆమె కొట్టుకుపోవడం, దీని అంతటికి కారణం ఏంటిది, వైష్ణవ అపరాధం అని చెప్పేసి చెప్తున్నారనమాట. వైష్ణవులు మనం సేవించాలే కానీ వాళ్ళకి ఎటువంటి ఆపదని కలిగించేలాగా మనం చెయ్యకూడదు అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఇంకా భగవంతుడికి ఏంటి అంటే వైష్ణవులకి ఏదన్నా ఇది చేస్తే అతనికి చాలా కోపం కూడా వస్తుందన్నమాట. ఎందుకంటే వైష్ణవులు అంటే అంత ప్రీతి అనమాట భగవంతుడికి. అదే చెప్తూ ఉంటారు కదా, మనం ఇది మనం మొన్న వెళ్ళొచ్చాము నరసింహ దానికి వెళ్ళొచ్చాము, దాంట్లో కూడా ఏం చెప్తాడు, నన్ను నేను ఇచ్చుకోవడానికి, నీ భక్తికి మెచ్చి నన్ను నేను ఇచ్చుకోవడానికి నేను రెడీ అయిపోతున్నాను అని చెప్తారు. మేము బృహద్ భాగవతామృతం చదువుతుంటే దాంట్లో చెప్తారు, అసలు నేను మీకు ఏమి ఇవ్వాలో నాకు తెలియట్లేదు, నన్ను నేను ఇచ్చుకున్నా కూడా చాలా తక్కువే మీకు అనేసి గోపికలకు చెప్తూ ఉంటాడు అనమాట.
ఏమి ఇవ్వాలి నేను మీకు అసలు? నేను అసలు ఇవ్వగలనా? నేను ఇచ్చేది ఏమీ లేదు మీకు. నేను ఎన్ని సంవత్సరాలు మీకు సేవలు చేసినా కూడా నథింగ్. అది మీరు చేసే దాని ముందు ఏమీ లేదు అని చెప్పేసి భగవంతుడు చెప్తూ ఉంటాడు అనమాట. సో అందుకే ఇక్కడ మనం ఏంటంటే వాళ్ళకి ప్రియం, భగవంతుడికి ప్రియం కలిగించే పని చేయాలి అంటే మనం వైష్ణవుని సేవించాలి. భగవంతుడు వైష్ణవుడికి ఏమైనా అపరాధం చేశాము అంటే అది భగవంతుడికి అప్రియమైన పని అనేది మనం తెలుసుకోవాలి అని చెప్పేసి చెప్తున్నారు. అందుకే విశ్వనాథ చక్రవర్తి రాశారు కదా, మనం పొద్దున్నే మనం సంసార తావా పాడతాం లాస్ట్ లో, ఎస్య ప్రసాదాత్ భగవత్ ప్రసాదో ఎస్య ప్రసాద నా గతి కుతోపి. మనం భగవంతుని ప్రసన్నం చేసుకోవాలంటే గురువుని ప్రసన్నం చేసుకోవాలి. గురువుకి వ్యతిరేకంగా ఇష్టం కలిగే చేసే పని చేసామంటే మనకి గతి అనేదే ఉండదు అనేసి మనకి చెప్తూ ఉన్నారనమాట. అది ఆ సాంగ్ యొక్క మీనింగ్ అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి మాతాజీ. అంత మొత్తం అంత భక్తిగా మారిపోయాడు కదా మాతాజీ. అతను ఏది చెప్పినా నాదే తప్పు, నేనే ఇలా చేశాను, నేను మూర్ఖుణ్ణి, నేనేమి దీన్ని తెలుసుకోలేకపోయాను, అంత సృష్టిలోంచి కూడా బ్రహ్మదేవుడి దగ్గర నుంచి తెలుసుకునే వాళ్ళు ఉంటే నేను అస్సలు ఏమీ తెలుసుకోలేకపోయాను, నేను మూర్ఖే అని చెప్పిన తర్వాత అతను శంఖం పెట్టిన తర్వాత జ్ఞానం వచ్చిందంటే జ్ఞానం ఈ రకంగా ఉంది, జ్ఞానం వచ్చింది, అదే దీనే కదా మాతాజీ, నాకేమీ ఎంత వద్దు పెద్ద అని జ్ఞానం. చెప్పి చేస్తే కదా మాతాజీ. చెప్పినప్పుడు అతనికి అంటే ఆవు పాలు ఎలా అయితే ఇది ఆవు దూడకి ఇస్తున్నా మీరు కింద శ్లోకంలో చెప్పారు కదా, మరి అంతలా ఉన్న తనకి మరి భగవంతుడు మరి ఇంత చెప్పినా ఆయనకి ఎక్కుతుందా మాతాజీ అసలు? ఇదేమన్నా అతన్ని ఆకర్షిస్తుందా? ఆకర్షించదు ఇది కదా. ఆకర్షించడానికి కాదు మాతాజీ, భగవంతుడికి ఆ వాటం ఎక్కువైపోయి, ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, మన పిల్లలకి వాళ్ళకి ఏం కావాలి అని మనం ఇస్తూ ఉంటాం, అవునా? ఓకే, వాళ్ళకి అవసరం లేదు అయినా కూడా మన ప్రేమ కొద్దీ మనం ఇస్తూ ఉంటామా లేదా మాతాజీ? ఇప్పుడు ఇస్తాంలేండి. ఇప్పుడు నా పిల్లోడే ఉన్నాడు మాతాజీ, వాడికి వేటి మీద ఇంట్రెస్ట్ లేదు, భక్తిలో ఉన్నాడు, అయినా సరే వాడి బర్త్డే వచ్చిందని నేను కొనివ్వకుండా ఉంటానా? ఇస్తాను కదా. అవును, దానికి వాడికి సంబంధించినవే కొంటారు కానీ అంతకి మించగా ఇవ్వరు కదా. అది ఏమో ఒక వాచి కొంటాం, వాడికి వాచీలు అంటే ఇష్టం లేదు, కానీ నాకు ఇవ్వాలి అనిపిస్తుంది. నీకు ఇంతకు ముందు వాచీలు ఇష్టం కదా నాయనా, ఇప్పుడు నువ్వు భక్తిలో మారిపోయావు, నీకు లేకపోయినా పర్లేదు, ఏం పోయింది, ఎప్పుడన్నా ఒకసారి పెట్టుకో అనేసి ఇస్తాను నేను, అభిమానం కొద్ది. ఎందుకంటే అదంటే ఒకప్పుడు ఇష్టం ఉంది కాబట్టి నీకు, అందుకని నీకు ఒకప్పుడు ఇష్టం ఉంది కాబట్టి అది చెయ్యి. కానీ ఇది చేసి నువ్వు భయపడిపోయి నేను దీనివలన నేను ఆ, ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళలేమేమో అని భయపడద్దు అనేసి ఇవన్నీ చెప్తున్నాడు అనమాట. నువ్వు కంగారు పడకు, నీకు ఇవన్నీ జరుగుతున్నాయి, నువ్వు హ్యాపీగా మళ్ళీ నా దగ్గరికి వస్తావు అని మొత్తం చెప్పిన తర్వాతే ఆ రాజ్యాన్ని తీసుకుంటాడు ఈయన. భరోసా ఇస్తున్నాడు మాతాజీ మీకు, ఏంటంటే నీకు నేను రక్షిస్తాను నిన్ను అని భరోసా ఇస్తున్నాడు అనమాట. ఏ విధంగా జరగబోతుంది అని ఫ్యూచర్, లేకపోతే ఎవరు చెప్తారు మాతాజీ ఈ రోజుల్లో? ఫ్యూచర్ ముందే చెప్పేస్తారు ఎవరన్నా? అదే కదా, అతను మళ్ళీ కిందకి దిగిపోతారు కదా, అవన్నీ చెప్తున్నారు. ఆ, అతనే అందుకే భరోసా ఇచ్చారులేండి, భరోసా ఇచ్చారు. కానీ మళ్ళీ చెప్తే ఒక మళ్ళీ మాయా బంధనాల మాయలో అదే చిక్కుకుంటారు లాస్ట్ అన్నారు. చెప్తారు చూడండి, ఇంకా ఉన్నాయి కదా, నువ్వు అందులో పడవు. మాయలో చిక్కుకుపోతారేమోనని లేదు డౌట్ మాతాజీ, నాకు అది. ఫస్ట్ చెప్పారు కదా నీకు శుభముగు గాక, ఫస్ట్ ఫస్ట్ శ్లోకాల్లోనే అవును, ఏం చెప్పారు? ఆ శుభముగు గాక అంటే అవును, ఏంటి? శుభముగా. చివరికి నా దగ్గరికే వస్తావు నువ్వు అని. హరే కృష్ణ. ఓకే, సరే. చాలా అద్భుతంగా ఉండదు మాతాజీ ధ్రువ చరిత్ర. హరే కృష్ణ మాతాజీ. ఎస్ మాతాజీ, దేనికదే అద్భుతంగా ఉంటుంది మాతాజీ, దేనికదే మనకు అన్వయించుకున్నాం అనుకోండి. సో ఇవాళ ఇక్కడితో స్టాప్ చేస్తాను. దామోదర్ రికార్డింగ్ ఆపే. 26 అనుకున్నాను, బట్ ఓకే, నో ప్రాబ్లం.